ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము. అర్జున అర్జున అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం కలిగి ఉంటారో, దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి పరమానందాన్ని పొందడానికి, పరమ శాంతిని పొందడానికి ఎవరైతే తాపత్రయపడుతుంటారో అటువంటి వారందరికీ కూడా భగవంతుడు యోగమును ప్రసాదిస్తారు అనే సత్యాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ భగవద్గీత యందు మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. ఒక్కొక్క విషయాన్ని కూడా మనం చక్కగా పరిశీలన చేస్తే ఎవరికి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం అవసరము, భగవంతుడు చెప్పినటువంటి సత్యాలను తెలుసుకోగలిగినటువంటి అర్హత ఎవరికి ఉంది అనే సత్యం కూడా భగవద్గీత యందు చెప్పబడినటువంటి మొదటి అధ్యాయమునందు మనం విచారణ చేస్తే అర్థమవుతుందండి. విషాదము ఎవరికైతే ఉంటుందో, విషాదము కలిగినటువంటి వారందరికీ భగవంతుడి యొక్క జ్ఞానము దొరుకుతుందా అంటే, మనం దేహానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, ఆ ఇబ్బంది చేత మనమందరము కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ దుఃఖం కలిగిన వారందరూ కూడా యోగమును పొందుతారా అంటే, దుఃఖమునందు పరమశాంతిని కోరుకున్నటువంటి వారికి యోగము దొరుకుతుందండి. దుఃఖము యందు భగవంతుణ్ణి చేరగలిగినటువంటి శాంతి మనకి కలగాలి అంటే దానికి భగవంతుడు కొన్ని రకాల అర్హతల గురించి మాట్లాడారు. ఆ అర్హతలు ఏమిటి అంటే, ఇక్కడ అర్జునుడు ఏమన్నారు, నాకు కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు, రాజ్యం అవసరం లేదు, రాజ్యముల వల్ల కలిగేటటువంటి భోగములు కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి అర్జునుడు అన్నారండి. అంటే మనము కూడా పరమశాంతిని కావాలి అని కోరుకుంటే మనకి కూడా నేను చేసినటువంటి కర్మయందు కీర్తి ప్రతిష్టలు అవసరం లేదని, ఎవరైతే భగవంతుణ్ణి పూర్ణంగా తెలుసుకోవాలని, భగవంతుడి యందు ఉన్నటువంటి పరమశాంతిని పొందాలని ఎవరైతే కోరుకుంటారో, అలా కోరుకున్నటువంటి వారు ఖచ్చితంగా పరమాత్మను చేరుకుంటారండి. అంటే మనకి దేహ సంబంధమైన విషయాల మీద ఎవరికైతే, అంటే నేను బ్రతికున్నంత కాలం నన్నందరూ గౌరవించాలని, నాకు ఏమాత్రం సంపదల యొక్క లేమి లేకుండా ఉండాలని, అందరికంటే నేను శ్రేష్ఠుడుగా ఉండాలని, దేహ సంబంధమైన విషయాల మీద ప్రీతి ఎవరికైతే తక్కువగా ఉంటుందో, అలా తక్కువగా ఉన్న వారికి పరమాత్మ యోగమును ప్రసాదిస్తారు. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క విషాదం, ఆర్జన భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇక అనుభవించిన సుఖాలనే అనుభవిస్తూ వీటి వలన సారము లేదని ఎవరైతే గ్రహిస్తారో, అలా గ్రహించినటువంటి వారికి భగవంతుడు యోగమును పొందడానికి కావలసినటువంటి
పరిస్థితులన్నీ కూడా భగవంతుడు ప్రసాదిస్తారండి. ఈశ్వరుడు మనకు యోగము ప్రసాదించాలి అంటే, నువ్వు యోగమును పొందడానికి కావలసినటువంటి స్థితి అంటే కావలసినటువంటి పరిస్థితులన్నింటికీ కూడా నువ్వు ఆనుకూల్యత పొంది ఉంటే, అంటే నువ్వు భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి స్థితి పరమాత్మ ఏమని నిర్ణయించారు? భగవంతుడి యొక్క జ్ఞానానికి మూలమైనటువంటి విషయం ఏమిటి అంటే, నీకు దేహ సంబంధమైనటువంటి విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండాలి. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అని కృష్ణ పరమాత్మ అమానిత్వమ జ్ఞాన గుణాల గురించి 13వ అధ్యాయంలో చెప్తారండి. భార్య, బిడ్డలు, సంపదలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదని, వీటి పట్ల ఎవరికైతే ఆసక్తి తక్కువగా ఉంటుందో, ఆసక్తి తక్కువ అంటే బాధ్యతలు విడిచిపెట్టారని కాదండి, బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఈ విషయాల పట్ల అంటే సంపదల పట్ల వ్యామోహం లేకపోవడం, భార్యాబిడ్డలు శాశ్వతం కాదు అనేటటువంటి సత్యాన్ని ఎవరైతే మననం చేసుకొని ఉంటారో, నిరంతరం స్మరణలో ఎవరైతే ఉంటారో, అటువంటి వారికి కలిగేటటువంటి విషాదము యోగముగా మార్పు చెందబోతుంది అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారండి. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి అంటే, నువ్వు సాధించవలసినటువంటిది ఏమిటి అంటే, ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఏది శాశ్వతం కాదు? ఈ దేహ బంధాలన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ దేహముతో ఉన్నన్ని రోజులు దుఃఖాన్ని అనుభవిస్తాం. ఈ దేహం పడిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఆలోచన ఎవరికైతే కలుగుతుందో, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఏం తెలుసుకుంటాం, ఎటువంటి జీవన విధానం ఉంటుంది, ఈ దేహం మరణించగానే నేను మరణిస్తున్నానా, దేహం తదనంతరం మరల మనకు జన్మ ఉంటుందా, జన్మ ఉంటే ఎటువంటి జన్మ వస్తుంది, నేను పూర్వజన్మలలో ఏ జన్మను పొంది ఉన్నానో, ఎటువంటి కర్మలను చేయడం వల్ల నేను ఇక్కడ ఈ కులమునందు ఈ రూపంతో పుట్టాను, అక్కడ చేసినటువంటి కర్మలే ఇక్కడ అనుభవపూర్వకంలోకి వస్తే ఇప్పుడు నేను చేసిన కర్మలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇటువంటి జ్ఞానము పట్ల ఎవరికైతే ఆర్జించాలని కోరిక ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి భగవంతుడు యోగమును గురించి తెలియజేస్తారు. అంటే ఇక శరీరాలను పొందడం వలన మనము అనుభవించేటటువంటి సుఖము ఏమిటి, ఈ శరీరాల లోపట ఉన్నటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి ఆనందం ఏమిటి అని విచారణ చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి చైతన్యాన్ని మనం పొందాలి అంటే భగవంతుడి పట్ల పరమ భక్తి కలిగి, దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎవరికైతే విరక్తి భావం కలిగి ఉంటుందో, అలా విరక్తి భావం కలిగినటువంటి వారందరికీ కూడా అర్జునుడికి చెప్పినటువంటి ఏదైతే యోగము ఉందో ఆ యోగాన్ని పరమాత్మ మన అందరికీ కూడా ప్రసాదించడం కోసం సిద్ధంగా ఉన్నారండి. భగవంతుడి యొక్క జ్ఞానం ఎవరు తెలుసుకోగలరు అంటే, ఎవరికైతే దేహాల పట్ల అంటే దేహ బంధాల పట్ల తీపి లేదో, ఎవరికైతే ఆసక్తి లేదో, ఎవరైతే పరమశాంతి కోరుకుంటారో, ఎవరైతే ఆనందాన్ని కోరుకుంటారో, ఎటువంటి ఆనందం అండి, ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందాన్ని ఎవరైతే కోరుకుంటారో, అలా కోరుకున్నటువంటి వారందరికీ కూడా పరమాత్మ తన లోపట ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని ఈశ్వరుడు మనందరికీ కూడా అందిస్తారు. అలా అందించడానికే సద్గురువుని మనకు ప్రసాదిస్తారు. ఆ సద్గురువు ఏం చేస్తారు అంటే, నీ లోపట ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నీకు తెలియజేస్తారు. అంటే ఇక్కడ సద్గురువు ఏం చేస్తున్నారు, నీకు తెలియనటువంటి కొత్త వస్తువుని తీసుకొచ్చి నీకు ఇవ్వట్లేదండి. నీ లోపట ఉన్నటువంటి ఆత్మ దేని చేత బంధింపబడింది అంటే,
త్రిగుణాల యొక్క మాయ చేత బంధింపబడింది. ఆ మాయ నుండి నువ్వు బయటపడినప్పుడు మాత్రమే నీ లోపట ఉన్న సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి నువ్వు తెలుసుకుంటావు అని సద్గురువు మనకు జ్ఞానోపదేశం చేస్తారు. సద్గురువు జ్ఞానోపదేశం చెయ్యడానికి మూలం ఏమిటి అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి ఒక విషయం అండి. 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు, సత్వ రజస్తమ ఇతి గుణాహ ప్రకృతి సంభవాహ. అంటే ప్రకృతి వలన పుట్టడం జరిగింది 3 గుణాలు కూడా. మనమందరము కూడా 3 గుణాలతో ప్రవర్తిస్తుంటాం. మన పెద్దవాళ్ళు కూడా మనల్ని అంటుంటారండి, ఎవరినైనా మాట్లాడేటప్పుడు అంటారు, నువ్వు 3 గుణాలతో ప్రవర్తిస్తుంటావు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతావో, ఎప్పుడు కోప్పడతావో ఎవరికీ తెలీదు, ఎప్పుడు నువ్వు స్వార్థంగా ఉంటావో, ఎప్పుడు అవతల వాళ్ళకు మేలు చేసేవారుగా ఉంటారో ఎవరూ చెప్పలేరు, ఎప్పుడు నువ్వు 3 గుణాలతో ఉంటావు అని ఎవరైనా విని ఉండొచ్చండి. నాకు తెలిసి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాట మాట్లాడతారు. పరమాత్మ చెప్పినటువంటి మాటనే మన పెద్దవాళ్ళు కూడా ఈ మాట మాట్లాడతారు. అంటే ప్రకృతి వల్ల పుట్టినటువంటి ఈ 3 గుణాలు ఏం చేస్తున్నాయి? నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అంటున్నారు. అంటే జీవుడిని ఏం చేస్తున్నాయి? బంధిస్తూ ఉన్నాయండి. అంటే లోపట ఉన్నటువంటి ఈశ్వర శక్తి ఆత్మస్వరూపంగా ఉంది, సచ్చిదానంద స్వరూపము. ఈ సచ్చిదానందుణ్ణి 3 గుణాలు బంధిస్తున్నాయి. 3 గుణాలు బంధిస్తున్నాయి కాబట్టి ఈ 3 గుణాల నుంచి నువ్వు ఎలా బయటపడగలవో దానికి సంబంధించినటువంటి మార్గములన్నింటినీ కూడా సద్గురువు మనకేం చేస్తారు? శాస్త్రమునందు చెప్పబడినటువంటి అనేకమైన ఉపాయాలను మనకు వివరణ చేస్తూ మనకొచ్చినటువంటి సమస్య నుంచి మనం బయటపడటానికి మనం ఏ గుణముతో ప్రవర్తిస్తున్నామో మనంతట మనం తెలుసుకోవడానికి 3 గుణాల యొక్క ప్రత్యేకతను సద్గురువు మనకు బోధ చేస్తారండి. సద్గురువు చేసినటువంటి బోధ చేత మనం ఏం చేస్తాం? ఇప్పుడు నాకు ఎవరైనా నన్ను కొంత డబ్బు దానం చేయమని అడిగారనుకోండి, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో నా ఆలోచనను నేను కనిపెట్టగలుగుతానండి. అంటే నా మనసు చేసేటటువంటి సంకల్ప వికల్పాలను నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడు? సద్గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకొని పరిశీలన చేసి పరమాత్మను తెలుసుకోవడానికి నా మనసు ఏ గుణముతో ప్రవర్తిస్తుందో ఆ గుణము నుంచి నేను బయటపడడానికి ఎటువంటి సాధన చెయ్యాలో వీటన్నింటినీ మనం ఏం చేస్తుంటాం? ఎప్పుడూ పరిశీలన చేస్తూ ఉంటామండి. అలా పరిశీలన చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఎవరో దానం అడుగుతున్నారు. అలా దానం అడిగినప్పుడు ఇప్పుడు నా లోపల రజోగుణం వచ్చేసింది అనుకోండి, వీళ్ళు నన్ను దేవాలయం నిర్మించడం కోసమని ఒక 5,000 రూపాయల చందా అడుగుతున్నారు. ఈ 5,000 రూపాయల చందా ఇవ్వాలి అని నేను అనుకునే లోపు నా మనసు ఏమనుకుంటుంది అది నేను పరిశీలన చేయాలి. ఇప్పుడు అది రజోగుణంలో ఉందనుకోండి, ఎందుకు 5,000 ఇవ్వడం? ఓ 2,000 ఇస్తే సరిపోతుంది కదా, 5,000 ఎందుకు ఇవ్వాలి అని మన మనసు అంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన లోపట ఉన్న బుద్ధి అంటే మనకు ఈశ్వరుడి యొక్క జ్ఞానము ఎప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. భగవంతుడు చెప్పినటువంటి శ్రేయస్సు ప్రేయస్సు గురించి మనం విని ఉన్నాం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే మరి భగవత్ సంబంధమైన కార్యాలకు నువ్వు డబ్బుని దానంగా ఇవ్వవలసి ఉంటుందనే జ్ఞానం మన బుద్ధి యందు చేర్చి ఉన్నామనుకోండి, ఇప్పుడు బుద్ధి అంటుంది, అవును ఇచ్చేద్దాం, 5,000 ఏంటి, 10,000 ఇవ్వచ్చు. ఎందుకు అంటే దేవాలయాలు ఎప్పుడూ కడుతూ ఉండరు. ఎప్పుడో ఒకసారి దేవాలయాల యొక్క నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడో మన తాతలు తండ్రుల కాలంలో దేవాలయ నిర్మాణం జరిగింది. ఇవాళ మన సమయంలో అంటే మన యొక్క కాలంలో దేవాలయం యొక్క నిర్మాణం జరుగుతుంది. అలా నిర్మాణం జరుగుతుంది అంటే దేవాలయం నిర్మించబడింది. దేవాలయానికి వచ్చి అక్కడ పూజించేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క భక్తికి మనం కారణమవుతాం. కాబట్టి 10 మంది సేవించుకోవడానికి మన వంతుగా ఇవాళ మనం దానం చేసే అవకాశం రావటం అనేది మనకి భగవంతుడిచ్చిన అవకాశం అని మన బుద్ధి నిర్ణయించిందనుకోండి, ఇప్పుడు మనస్సు అంటుంది, నీ ఇష్టం, 5,000 ఇచ్చుకుంటావా, 10,000 ఇచ్చుకుంటావా. అంటే ఇప్పుడు రజోగుణంతో ఉన్నప్పుడు ఏమంటుంది, 2,000 ఇస్తే సరిపోతుంది, కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి,
వచ్చే నెలలో మనం తీర్థయాత్రకు వెళ్దాం అనుకున్నాం. ఇంకా తర్వాతి నెలలో అమ్మాయికి బంగారం చేయిద్దాం అనుకున్నాం. రూపాయి రూపాయి కూడబెడితేనే కదా మరి ఆ డబ్బు సరిపోయేది. అనవసరమైన వ- అనవసరమైనటువంటి విషయాల కోసం డబ్బు ఖర్చు పెట్టకండి అని చెప్పి దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాలను గుర్తు చేస్తుంది రజోగుణంలో ఉన్నప్పుడు మనస్సు. అందుకే బుద్ధి అనేటటువంటి పాత్రలో జ్ఞానం అనేటటువంటి అమృతాన్ని పోసి పెట్టామనుకోండి, ఇప్పుడు ఈ జ్ఞానామృతం ఏం చేస్తుంది? తన యొక్క శ్రేయస్సుకు అంటే జీవుడి యొక్క శ్రేయస్సుకు మనసు చేసిన సంకల్పాన్ని కొట్టివేసి మరి జీవుడి యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పేసి తానేమంటుంది? ఎప్పుడూ రాదు మనకు అవకాశము. మన తాతలు తండ్రులకు వచ్చినటువంటి అవకాశం ఇవాళ మనకొచ్చిందంటే మన అదృష్టం. ఇప్పుడు ఇలా దేవాలయ నిర్మాణానికి మనం ఇచ్చినటువంటి సంపద ఏమవుతుంది? మన భావితరాలు, మన పిల్లలు, మనవళ్ళు, మనమరాళ్ళు వాళ్ళ కాలం నాటికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? దానంగా ఇవ్వమని. అంటే ఇక్కడ 2 విషయాలండి. మరి జరగబోయేటటువంటి సంతానానికి కూడా మేలు చేస్తుంది అని అంటే ఇక్కడ నువ్వు చేసేటటువంటి దానము పిల్లల యొక్క భవిష్యత్తును దిద్దమని కాదండి. ఇవాళ మీరు మంచి పని కోసం చేసినటువంటి ఏదైతే దానం ఉందో ఆ దానం గురించి పిల్లలు చెప్పుకుంటారు. మా తాతగారు, మా తండ్రి గారు ఈ దేవాలయ నిర్మాణం కోసం కొన్ని నిధులు ఇచ్చారు అన్నప్పుడు ఆ పిల్లలు కూడా దైవ సంబంధమైన కార్యాలు చేయడం పట్ల ఉత్సాహాన్ని చూపుతారు. మా తాతగారు ఏనాడు ఒక్క రూపాయి కూడా ఇచ్చి లేరు. మా తాతగారు ఇవ్వకపోయినా ఇంత ధనవంతుడుగా ఉన్నారు. మేమెందుకు ఇవ్వాలి అని మన పిల్లలు అనుకోకుండా ఉండాలి అంటే ఇవాళ నువ్వు దానం చేసి నీ యొక్క భవిష్యత్తు తరానికి నువ్వు ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ఇక్కడ కోరుకోకూడదండి. నేను చేసిన దానం నా పిల్లల్ని, నా మనవళ్ళని, నా మనవరాళ్ళని కాపాడుతుంది కాదు. ఎలా కాపాడుతుంది? తనను తాను ఉద్ధరించుకోవడానికి. అంటే తన లోపట ఉన్న జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి అది ఉపయోగపడాలే తప్ప, నేను చేసినటువంటి ఇవాళ నేనిచ్చిన 10,000 నా పిల్లలని, నా మనవళ్ళని, నా మనమరాళ్ళని, నా 7 తరాలను కాపాడాలని కాదు. నువ్వు చేసినటువంటి గొప్పదైనటువంటి పని మీ పిల్లలు ఆచరించడానికి కావలసినటువంటి మూలాలను నువ్వు స్థిరపరచవలసి ఉంటుంది. ఈ విషయం తెలియజేయాలండి పిల్లలకి. అంతేకాని మనం దేవాలయం నిర్మాణం కోసం 10,000 ఇచ్చాంరా, ఆ 10,000 ఇవ్వడం వల్ల మనకు కొంత పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం చేత మీరు సంతోషంగా ఉన్నారు, ఇవి కాదండి. తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తాను తెలుసుకోవడానికి దైవ సంబంధమైన కార్యాలు ప్రతి ఒక్కరూ చేయాలి. నా వంతుగా నేను ఆ రోజున నాకున్నంతలో నేను దానం చేశాను. మీరు మీకున్నంతలో ఎంత స్థాయిలో మీరు దానం చేయగలరో, అంటే ఎంత గొప్పగా మీరు దానం చేయగలరో ఆ స్థాయిలో మీరు దానం చేయవలసి ఉంటుంది. కానీ కేవలం ఏదో మా తాతగారు ఆ రోజు 10,000 ఇచ్చారు, మేము కూడా 10,000 ఇద్దామనేటటువంటి ఆలోచన ఉండకూడదు. మీకు ఎంతటి స్థాయిలో అంటే మీ యొక్క సంపాదన, మీ యొక్క ఖర్చు, భగవంతుడికి మీరు ఇచ్చేటటువంటి దానిలో భగవంతుడి పట్ల మీకున్న భక్తి, భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం, ఇవన్నీ మీకు మీరు చేసేటటువంటి దానం మీద ప్రభావం చూపుతాయి. అంటే భగవంతుడి యొక్క జ్ఞానం మనకి తెలుస్తున్నప్పుడు మనం మన పిల్లలకు చెప్పే తీరులో కూడా తేడా ఉంటుందండి. నిన్ననే నేను దేవాలయానికి 10,000 రూపాయలు దానంగా ఇచ్చాను, ఇది నా అదృష్టం, నేను ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యం అని మీరు చేసినటువంటి దానానికి సంబంధించి మీ పిల్లలతో, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడినటువంటి మీ యొక్క మాట తీరు వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తుందండి. చుట్టూ ఉన్న వాళ్ళను ప్రేరేపిస్తుంది. ఎంత పుణ్యమని ఆయన ఎన్నిసార్లు అంటున్నారు? ఏం జరుగుతుందో? ఎందుకు ఆయన దానం చేసి ఊరికే అలా ఉండవచ్చు. కానీ ఆ దానం చెయ్యడానికి ఈశ్వరుడు నన్నెంచుకున్నందుకు నేను సంతోషపడుతున్నానని, ఆ దానం చేయడం పట్ల నీ యొక్క ఆనందాన్ని నువ్వు వ్యక్తపరిచినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తమను తాము దిద్దుకోవడానికి, తమకున్నటువంటి సంపదలు ఎంతో కొంత ఈశ్వర కార్యం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారు. అలా కాకుండా మనమంటాం, మనము అంటే అందరూ ఉండరేమోనండి. కొంతమంది అంటారు కదా, ఏమంటారు అంటే మన లోపట ఏదైనా ఇలాంటి ఆలోచన ఉంటే దాన్ని పక్కకు పెట్టేయాలి. ఇక్కడ ఎవరు వింటున్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని చెప్పట్లేదు. మన లోపట ఉన్నటువంటి ఆ ఏదైతే రజోగుణం చేత, అంటే ఇది ఎవ్వరి తప్పు కాదండి.
రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచన ఇలా ఉంటుంది. ఇక్కడ రజోగుణం యొక్క గొప్పతనం ఏంటంటే అభిసందాయతు ఫలం దంభార్థమపి చేయవయతు. దంభము కోసమే చేస్తాం. నేను 10,000 ఇచ్చాను, ఎవరైనా ఇవ్వగలుగుతారా దేవాలయాలకు? నేను 10,000 రూపాయలు దానం చేశానని చెప్పేసి అందరూ మనల్ని మెచ్చుకునే విధంగా కాదండి. అందరికీ నువ్వు ఆదర్శంగా ఎప్పుడు నిలబడగలుగుతావంటే నేను ఎంతటి పుణ్యము చేసి ఉంటే భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నారు అంటే ఇక్కడ మనం చేసిన దానానికి గొప్పతనం ఏమైనా ఉందా? భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ అవకాశము అన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీ చుట్టూ ఉన్న వారికి కూడా భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి శ్రేష్టతను మీ వల్ల పరమాత్మ మీ చేత చెప్పిస్తున్నారా లేదా? అంటే మనకు భగవంతుడి మీద ఉన్న భక్తిని బట్టి మనం మాట్లాడగలుగుతాం. నాకు సంపదలు ఉన్నాయి, నేను 10,000 ఇచ్చాను అని చెప్పేసి ఒక్క మాటతో సరి చేసుకున్నారు, అప్పటి వరకు ఇంకేం మాట్లాడకుండా ఉన్నారనుకోండి, దానివల్ల మీరొక్కరే ఉద్ధరించబడతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉద్ధరింపబడరు. మనము చేసినటువంటి ఒక కార్యము వాళ్ళని వాళ్ళు దిద్దుకోవడానికి, ఫలితాన్ని కోరకుండా వాళ్ళు కూడా భగవత్ కార్యంలో పాలు పంచుకోవడానికి నువ్వు చేసేటటువంటి కర్మయే ఇక్కడ నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఉద్ధరిస్తుంది. అంటే రజోగుణముతో మన మనసు మాట్లాడుతున్న తీరును గమనించాలి. దాన్ని ఏం చేయాలి? మన బుద్ధి యందు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని జోడించి ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మన మనస్సును రజోగుణము నుండి సత్వగుణంలోకి మళ్లించి 5,000 కాదట 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. అవును, ఈ దేహంతో ఉన్నప్పుడే నా యొక్క శ్రేయస్సును నేను చూడవలసి ఉంటుందని ఇప్పుడు ఏం చేస్తుంది? పరమ సంతోషంతో మనస్సు దానం చేయడానికి అంగీకరిస్తుంది. మనస్సు ఒప్పుకోకుండా మీరు దానం చేసినా దానివల్ల ప్రయోజనం లేదండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు, ఎప్పుడైనా ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. ఒక పని చేసేటప్పుడు మనసు అంగీకరించకుండా ఈ పని చేయకూడదు. రోజు చెప్తున్నాను ఈ శ్లోకము అంటే అంటే మనందరినీ మనం దిద్దుకోవాలి అంటే ఖచ్చితంగా గుర్తుండవలసినటువంటి కొన్ని శ్లోకాలు ఎప్పుడు గుర్తుండాలండి. శ్లోకం గుర్తుండటం కాదు, శ్లోకమునందు భగవంతుడు చెప్పిన మాట ఏముందండి? మీరు ఏ పని చేసినా మీ మనస్సు ఒప్పుకోవాలి అనే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. శ్లోకం గుర్తుండాల్సిన అవసరం లేదండి. అఫలాకాంక్షి బిరియజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. భగవంతుడు దానం చెయ్యమని చెప్పారు, భగవంతుడు మంచి కర్మ చెయ్యమని చెప్పారు, చేసేటప్పుడు ఫలితాన్ని కోరకూడదని చెప్పారు. శాస్త్రం చెప్పిన మాట పరులకు ఉపకారం చెయ్యమని. ఆ ఉపకారం చేసినప్పుడు ఫలితాన్ని కోరకుండా ఉండాలి. ఇక మన మనసు ఎదురు తిరగకుండా ఉండాలి. మన మనసు ఎదురు తిరిగినప్పుడు దానికి చక్కగా సమాధానము చెప్పి మనసును సంతోషపెట్టి మనఃపూర్వకంగా మనం చేసినటువంటి దానం ఏమవుతుంది? దానము, ఒక మంచి మాట, మీరు ఏదైతే ఇతరులకు ఇచ్చారో ఇచ్చినప్పుడు మీరు సంతోషంగా ఇచ్చారు, మీరు మనఃపూర్వకంగా ఇచ్చారనుకోండి, మీరు చేసినటువంటి పని యజ్ఞంగా మారుతుందండి. అంటే మనం చేసినటువంటి కర్మ యజ్ఞమైనప్పుడు యజ్ఞమునందు ఎవరున్నారు? సాక్షాత్తు ఈశ్వరుడే ఉన్నారండి. సాక్షాత్తు ఈశ్వరుడే ఉన్నారని చెప్పేటటువంటి శ్లోకం ఏదైనా ఉందా? 3వ అధ్యాయంలో 14, 15 శ్లోకాలలో 15వ శ్లోకమునందు చివరి పాదంలో చెప్పారండి, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మీరు చేసినటువంటి కర్మ యజ్ఞముగా మారినప్పుడు ఆ యజ్ఞమునందు ఈశ్వరుడే ఉంటారు అని కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా చెప్పినటువంటి వాక్యం. ఎందుకు ఇక్కడ 14, 15 శ్లోకాలను ఎందుకన్నానంటే సమస్త ప్రాణులన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అన్నాద్భవంతి భూతాని, అన్నములో నుంచే ప్రాణులు పుడుతున్నాయని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి మాట కూడా మనం చెప్పుకోవాలండి. అన్నములో నుంచి ప్రాణులు ఎలా పుడతాయి అంటే భగవంతుడట ఈ జీవులను పుట్టింప చేసేటప్పుడు వర్ష రూపంలో పుట్టింప చేస్తారు. మరి ఆ జీవులన్నీ కూడా అణువుల రూపంలో భూమి మీదకు ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొక్కలు చెట్లలోకి ప్రవేశిస్తాయట ఈ జీవులన్నీ. అంటే మనం పుట్టడానికి మన యొక్క పుట్టుక యొక్క పూర్వము అంటే మన పుట్టుక యొక్క రహస్యం అండి. అంటే మనం అందరము కూడా వర్ష రూపంలో భూమి మీదకు చేరుకుంటామట. భూమి మీద చేరుకున్న తర్వాత మనం ఎవరెవరి ఇంట్లో ఎక్కడెక్కడ పుట్టాలో
ఏ గింజ తింటే ఆ ఇంటి యొక్క పురుషుడు యందు మనం ప్రవేశిస్తామో మరి పరమాత్మ నిర్ణయించి ఆయా మొక్కలు పండ్లలో అంటే వృక్షాలలో భగవంతుడు ఏం చేస్తాడు, మనం అణువు రూపంలో ఈ ప్రాణులన్నీ కూడా పోతాయట. అలా వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని, ఇప్పుడు మనం ఆహారం అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం గింజలో ఈ జీవుడు ప్రవేశించి ఉంటే ఇప్పుడు ఆ జీవుడు ఏం చేస్తాడు, ఆ జీవుడు ఉన్నటువంటి గింజను ఆ ఇంటి యజమాని తిన్నప్పుడు ఆ ఇంటి యజమాని యొక్క ఆ వీర్యమునందు ప్రవేశించి తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడినప్పుడు ఇప్పుడు ఆ జీవుడి యొక్క పుట్టుక అనేది నిర్ణయించబడిందండి. ఒకవేళ ఆ ఇంటిలో పెరిగేటటువంటి ఆ కుక్క కనుక ఆ బియ్యపు గింజ తిన్నారనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో కుక్కగా పుట్టవలసి వస్తుంది. అంటే ఆ ఇంటికి చేరినటువంటి బియ్యపు గింజను ఆ ఇంటి యజమాని, అది బియ్యపు గింజ కావచ్చు, లేకపోతే ఒక పప్పు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఒక పండు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి జన్మిస్తున్నాడు అంటే అది ఎలా జరుగుతుంది అంటే, భగవంతుడు వర్ష రూపంలో ప్రాణులన్నింటినీ కూడా మరి కిందకు ప్రవేశపెట్టినప్పుడు మరి అక్కడ మరి అనేక రకములైనటువంటి మొక్కల ద్వారా ఈ జీవుడు ప్రవేశించి ఆ జీవుడు ఇంటి యజమానిలోకి ప్రవేశించి మరి తన యొక్క పుట్టుక అనేది నిర్ణయించబడుతుంది. అన్నాద్భవంతి భూతాని, అన్నం వలనే ప్రాణులన్నీ పుడుతూ ఉన్నాయి. ప్రాణులన్నింటినీ మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పర్జన్యాదన్న సంభవ. మరి అన్నం ఉండాలి అంటే ఏముండాలండి, వర్షం కురవాలి కదండి. వర్షం కురవాలి అంటే మేఘము గర్జించవలసి వస్తుంది, మేఘము వలన వర్షం వస్తుంది. మరి మేఘాలు ఎలా గర్జించి తర్వాత వర్ష రూపంలో కురుస్తాయి? మేఘాలకి అంత శక్తి ఎలా వస్తుంది అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో. అంటే మనం చేసినటువంటి కర్మలు యజ్ఞముగా మారినప్పుడు వర్షాలు కురవకపోతే మరి వేద పండితులు ఏం చెప్తారండి, యజ్ఞములను నిర్వహించండి. యజ్ఞము చేసినప్పుడు ఆ యజ్ఞములో ఉన్నటువంటి హవిస్సులు మరి యజ్ఞముల ద్వారా వచ్చినటువంటి హవిస్సులన్నీ కూడా మరి భగవంతుడికి చేరినప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తారు, మేఘ రూపంలో వర్షించడం జరుగుతుంది. కాబట్టి యజ్ఞం చెయ్యండి అనేటటువంటి జ్ఞానం మనందరికీ ఉంది కదండి. అంటే యజ్ఞము కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి యజ్ఞం అంటే ఏ దేశములో అయితే ప్రజలు ధర్మంగా జీవిస్తారో ధర్మంగా జీవించినటువంటి ప్రాంతంలో వర్షాలకు కొదవ ఉండదండి. కొన్ని ప్రాంతాలలో చూడండి, ఇప్పుడు శ్రీరాముడు తన భార్యని, ఒక వ్యక్తి సీతమ్మ తల్లిని దూషణ చేసినందుకు సీతమ్మ తల్లిని అరణ్యవాసం పంపిస్తారండి. అరణ్యవాసం పంపిస్తే ఆ తర్వాత శ్రీరాముడు సీత లేకుండా చాలా దుఃఖాన్ని పొందుతాడు. అలా దుఃఖాన్ని పొందినప్పుడు అక్కడ పంటలు పండటం లేకుండా, అంటే వర్షాలు పడలేదండి, పంటలు పండలేదు. పంటలు పండకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి కరువు కాటకాలకు మరి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. మరి ఇన్ని పరిస్థితులు ఎందుకు జరిగాయి? ఒక్కరు అన్నప్పటికీ కూడా రాజు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. మరి తన వలన తప్పు జరిగిందని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పేసి ధర్మానికి కట్టుబడి తన భార్యను అడవులలోకి పంపించారండి. మరి ఆమె పరమ పునీత అయినటువంటి సీతమ్మ అగ్నిలో ప్రవేశం చేయించి శ్రీరాముడు లంక నుంచి తన్ను అయోధ్యకు తీసుకురావడం జరిగింది. అంతా తెలిసినప్పటికీ కూడా ఏం జరిగిందండి, అంతా తెలిసి తను మాత్రం ఏం చేస్తాడు, ప్రజల యొక్క మాటకు కట్టుబడి ఉండటం జరుగుతుంది. మరి అంతా తెలిసిన ప్రజలలో ఒక్కడు దుర్మార్గంగా అనకూడని మాట అన్నప్పటికీ కూడా మరి అక్కడ శ్రీరాముడు ఏం చేశాడు, మరి ఈ మాటయే మరి ప్రజలందరి యొక్క మాటగా భావన చేసి తాను కష్టపడటానికి కూడా సిద్ధపడ్డాడు. తన భార్య ఏ తప్పు చెయ్యలేదు అని తెలిసినప్పటికీ కూడా తానేం చేశారు అంటే మరి భార్యను బయటికి పంపించడం జరిగింది. అలా పంపించినందుకు కరువు కాటకాలు వచ్చాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి తప్పు అక్కడ పంటలు పండకుండా పోయాయి. అంటే ప్రజలందరి యొక్క పశ్చాత్తాపం. మరి చాలా మంది మంచి వాళ్ళు ఉండవచ్చు, కానీ మరి ఆ మాటకు విలువ పడింది, ఒక మాటకు విలువ కలిగింది కదండి. మరి ఒక వ్యక్తి చేసినప్పటి తప్పుకి మరి అందరూ కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది. కాబట్టి మరి అక్కడ వర్షం కురవలేదు. అంటే యజ్ఞము అంటే మనము చేసేటటువంటి కర్మల యందు శ్రేష్టత ఉన్నప్పుడు
పంటలు పండుతాయండి. పంటలు పండాలంటే వర్షం కురవాలి. అంటే మనం చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? ధర్మంతో కూడినదై ఉండాలి. భగవంతుడు ఆజ్ఞాపించినటువంటి విధంగా మనం కర్మ చెయ్యాలి. అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేసినప్పుడు మరి వర్షాలు పడటం జరుగుతుంది కాబట్టి యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అంటే మనము చేసినటువంటి కర్మయే యజ్ఞంగా మారుతుంది కాబట్టి మనము చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. ఇక్కడ ధర్మంగా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు చేసే ప్రతిదీ కూడా పరులకు ఉపకారము జరిగేలాగా, ఫలితాన్ని కోరకుండా 10 మంది యొక్క క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతంలో ఏమవుతుంది అంటే మరి వర్షాలు కురుస్తాయండి. వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము చేసేటటువంటి కర్మ భగవంతుడికి ప్రీతికరమైనదై ఉండాలి. భగవంతుడికి ప్రీతికరం ఎప్పుడవుతుంది? భగవంతుడు ఆజ్ఞాపించినటువంటి కర్మ. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన విధంగా పిల్లలు చక్కగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందనుకోండి, ఆ తల్లిదండ్రులకు పరమ సంతోషం. ఆ పిల్లవాడి కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. అదే విధంగా భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. పరులకు హాని చెయ్యకుండా ఉన్నంతలో ఇతరులకు మేలు చేసేటటువంటి ప్రయత్నంగా జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడికి ప్రీతికరమైన కర్మ జరుగుతుంది. అంటే మీరు చేసినటువంటి కర్మ భగవంతుడికి నచ్చుతుంది. ఆ చేసినటువంటి కర్మ యజ్ఞంగా మారింది. యజ్ఞమునందు భగవంతుడు ఉంటారండి. మరి ఈ కర్మ ఇలాగే చెయ్యాలని ఎవరు చెప్పారు? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. అంటే వేదమునందు చెప్పబడినటువంటి కర్మ మనం చేస్తాం. వేదం ఏం చెప్తుంది? ధర్మంగా జీవించమని వేదం చెప్తుందండి. వేదాన్ని ఎవరు చెప్పారు? వేదం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఓంకారంలో నుంచి పుట్టిందండి. మరి సృష్టికి పరమాత్మ ఏం చేశారు? తాను సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు తాను ఏం చేశాడు అంటే ఇక అక్షర రూపంలో ఆయన అంటే ఓంకార స్వరూపంగా సకల ప్రాణులన్నింటినీ కూడా సృష్టి చేశారు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా అని కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో 23వ శ్లోకంలో అంటారండి. ఓం తత్ సత్ అనేటటువంటి 3 అక్షరాలను పరమాత్మ సృష్టి చేశారట. ఓంకారంలో నుంచే వేదములు, యజ్ఞములు, మరి దేవతలు సమస్తము కూడా అన్ని కూడా ఉద్భవించడం జరిగింది. కాబట్టి మరి వేదము మరి అక్షర పరబ్రహ్మమైనటువంటి ఓంకార స్వరూపం నుంచి మరి వేదములన్నీ కూడా వచ్చాయి. వేదముల యందు చెప్పబడినటువంటి సత్కర్మ ఎవరైతే చేస్తారో ఆ చేసినటువంటి కర్మ యజ్ఞంగా మారుతుంది. ఆ యజ్ఞము వల్ల మేఘములు గర్జిస్తాయి. మేఘముల వలన వర్షములు పడతాయి. వర్షముల వల్ల పంటలు పండి మరి ప్రాణులన్నీ కూడా పుట్టడం జరుగుతుంది. ఇక్కడ అక్షరం ఎక్కడి నుంచి పుట్టింది? తస్మాత్ ఇక్కడ అదే ఆయన చెప్పారు. బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ యజ్ఞం నిత్యే ప్రతిష్ఠితం. ఆ పరబ్రహ్మమే అక్షర స్వరూపంగా ఉన్నారు. ఆ అక్షర స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మము యజ్ఞమునందు ఉంటారని చెప్పారు. అంటే నువ్వు చేసినటువంటి కర్మ యజ్ఞముగా మారినప్పుడు ఆ యజ్ఞమునందు భగవంతుడు ఉంటారు. అంటే మనం ఒక గ్లాసు నీళ్లు తాగుతున్నా నువ్వు తాగినటువంటి నీళ్లు యజ్ఞముగా ఎప్పుడు మారుతాయి? నా లోపట ఈశ్వరుడే ఉన్నారు అన్నప్పుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను తీసుకున్నటువంటి ఆహారాన్ని ఈశ్వరుడే పచనం చేస్తున్నారు. ఆహారమైనా నీరైనా అంటే మనకు ఈ దేహానికి సంబంధించి సమస్తమైనటువంటి కర్మలను ఎవరు నిర్వహిస్తున్నారంటే లోపట భగవంతుడే నిర్వహిస్తున్నారని, ఆ లోపట ఉన్నటువంటి ఆయనకి మీరు తాగేటటువంటి నీళ్లను ఏం చేస్తున్నారు? చేతిలో అలా పట్టుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. నీళ్లు తాగుతున్నారా, లేకపోతే ఏదైనా తింటున్నారా, ఏదైనా పని చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని ఇది ఎక్కడ చెప్పారంటే 4వ అధ్యాయం 24వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మనము చేసేటటువంటి ప్రతి కర్మ యందు భగవంతుడికే నేను ఇది నివేదన చేస్తున్నానని
ఇక్కడున్న పదార్థము బ్రహ్మమే, ఈ పదార్థాన్ని ఇచ్చింది బ్రహ్మమే. దీన్ని నేను ఎందులో వేస్తున్నాను? లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి యజ్ఞగుండమునందు వేస్తూ ఉన్నాను. ఆ యజ్ఞగుండమునందు వేసేటటువంటి ప్రతిదీ కూడా బ్రహ్మమే. అంటే నేను అర్పిస్తున్నాను, నేను ఏదైతే అర్పిస్తున్నానో అర్పించే ప్రతిదీ కూడా బ్రహ్మమే అనేటటువంటి భావన చేత మీరొక్కసారి ఆ భగవంతుడికి గనక మీరు సమర్పించే వస్తువు ఏదైతే ఉందో దానిని ఈశ్వరుడికి సమర్పించి ఆ ఈశ్వరుడికే నేను సమర్పిస్తున్నాననేటటువంటి ఏకాగ్ర భావన చేత ఉన్నదంతా బ్రహ్మమే, నేను పొందేటటువంటి ఫలితము కూడా బ్రహ్మమే. నీళ్లు తాగుతున్నానండి, ఆహారం తీసుకుంటున్నానండి, ఏదైనా మనం తీసుకుంటున్నప్పుడు మరి తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా బ్రహ్మముగానే మనం భావన చేశామనుకోండి, ఆ చేసినటువంటి భావన ఏదైతే ఉందో, నువ్వు తీసుకునేటటువంటి ప్రతిదీ, నువ్వు చేసేటటువంటి ప్రతి పని, ప్రతి విషయాన్ని కూడా బ్రహ్మముగానే నువ్వు భావిస్తే, సృష్టి అంతా ఈశ్వరుడే ఉన్నారు, ఈశ్వరుడే నిర్వహిస్తున్నారు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహము లేనిదే, ఆయన యొక్క అనుమతి లేనిదే నేనేది కూడా చెయ్యలేనని ప్రతి విషయానికి భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క స్థానాన్ని గనక మనం గుర్తించి భగవంతుడితోనే మనం మమేకమవుతూ మనం పొందే ఫలితం కూడా భగవంతుడే అని, మనం చేసే ప్రతిదీ భగవంతుడి అనుమతితోనే, మనం చేస్తున్న ప్రతిదానికి భగవంతుడి యొక్క అంగీకారం ఉంది, నేను పొందే ఫలితం కూడా ఈశ్వరుడే ఇస్తున్నారని నువ్వు పూర్ణమైనటువంటి భావన చేత అంగీకరిస్తే, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతు మామభిజానాతి తత్వేనాత్యవంచితే అని చెప్పేసి 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పారండి. అంటే సమస్త యజ్ఞములకు భోక్తను నేను, ప్రభువును నేను అని పరమాత్మ చెప్పారు. చెప్పినటువంటి మాటను అంగీకరించాలి. మనం వింటున్నాం కానండి, ఆచరించడంలో లోపం ఉందండి. ఇప్పుడు మనకు కష్టం రాగానే కష్టానికి ఎవరు కారణమయ్యారో ఆలోచిస్తున్నాం, మనకు ఒక సుఖం రాగానే సుఖానికి కారణమైన వాళ్ళు ఎవరో ఆలోచిస్తున్నాం. కానీ ఈశ్వరుడే నాకు ఈ కష్టం ఇచ్చారు, నేను చేసిన పాపము ఏదో తెలియని పాపం నాకు అనుభవంలోకి తీసుకొచ్చారు పరమాత్మ, నేను చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనే నడపబడుతుంది, కానీ నేను చేయటము లేదు, నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారని, భగవంతుడు అన్నింటినీ నడిపిస్తున్నారని భగవంతుడి మీద పూర్తి భారముతో కూడి మనం కర్మ చేశామనుకోండి, ఆ చేసినటువంటి కర్మ ఏమవుతుంది అంటే బ్రహ్మమే అవుతుందని. మనం అందరం ఎంత మేరకు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని గుర్తు పెట్టుకుంటున్నాం. ఒక వ్యక్తిని మనం నింద చేస్తున్నాము అంటే భగవంతుడిని అక్కడ గుర్తించటం లేదు. ఒక వ్యక్తిని మనం పొగుడుతున్నాం, నాకెవరో సహాయం చేశారండి, చేసిన వ్యక్తిని నేను 1కి 10 మార్లు పొగుడుతున్నాను అనుకోండి, ఇక్కడ నువ్వు భగవంతుడిని గుర్తించట్లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహము చేత ఆ వ్యక్తి నాకు సహాయం చేశాడు అన్నప్పుడు ఇప్పుడు వ్యక్తి యొక్క శక్తి తగ్గుతుంది, ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకునే స్థానం తగ్గుతుంది. ఈశ్వరుడి యొక్క శక్తిని మనం ఎక్కువగా గుర్తిస్తున్నామనటానికి గుర్తు. భగవంతుణ్ణి మనం గుర్తిస్తున్నామా లేదా అనేది మన లోపట ఉండి ఈశ్వరుడు అనుక్షణం గ్రహిస్తూ ఉంటారు. అందుకే పరమాత్మ ఏమన్నారు? నతు మామభిజానాతి, చాలా మంది నన్ను తెలుసుకోవట్లేదు, తత్వేనా చ్యవంతితే అంటున్నారు. యథార్థముగా నన్ను తెలుసుకునేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కంటికెదురుగా ఒక వ్యక్తి నన్ను తిడుతుంటే నేను ఆ వ్యక్తిని ఎలా, మరి ఆ వ్యక్తి కాదు నన్ను తిట్టేది, భగవంతుడే నన్ను తిడుతున్నారు అనుకోవాలంటే నీకు భగవంతుడి మీద ఎంతటి విశ్వాసం ఉండాలండి. ఈశ్వరుడే నన్ను నడిపిస్తున్నాడు, ఈశ్వరుడే నన్ను బాధ పెడుతున్నారు, ఈశ్వరుడే నన్ను సంతోష పెడుతున్నారు అని ఎవరైతే ఈశ్వరుడి యొక్క ఉనికిని గుర్తించగలిగినటువంటి స్థితికి ఎదగగలుగుతారో అలా ఎదగగలిగినటువంటి వారు బ్రహ్మమునే పొందుతారండి. బ్రహ్మమును పొందాలంటే సులభమండి. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చాలా సులభమండి. మీరందరూ కూడా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మరి ఎవరో మమ్మల్ని ఏడిపించారని ఒక వ్యక్తిని ద్వేషిస్తూ, ఒక వ్యక్తి నన్ను పొగిడాడని అతన్ని ప్రేమిస్తూ, వ్యక్తుల మీద ఎందుకు మమకారాలు, ఈ వికారాలు, అహంకారాలు, మమకారాలు ఎందుకు?
వీటన్నింటినీ నిర్వహింపచేసేది నేనే అని ఎందుకు గుర్తుపెట్టుకోలేరు? అంటే కంటికి కనపడుతున్న విషయాలే మీకు అర్థమవుతాయా? కంటికి కనపడినటువంటి బ్రహ్మముని ఎందుకు గుర్తించలేరు? నేనున్నాననే సత్యం మీరు ఒక వ్యక్తి మరణించినప్పుడైనా గుర్తుంచుకోవాలి కదా! ఒక వ్యక్తి ఇప్పటి వరకు బ్రతికి ఉన్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు మరణించారు అన్నప్పుడు, మరి బతికి ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు బ్రతికున్నాడు? అతను చనిపోగానే దీపం వెలిగించాలని ఎందుకంటున్నారు? ఎవరైనా మరణిస్తే వెంటనే పెద్దవాళ్ళు ఏమంటారు? దీపం వెలిగించండి అంటారు. మరి దీపం వెలిగించండి అని అంటున్నారు అంటే, మరి అప్పటి వరకు కూడా ఆ దేహమునందు ఉన్నారు. ఇప్పుడు ఆ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అతని యొక్క మనసు చిందరవందర అయిపోతుంది. ఈ దేహంలో నేనున్నానండి. నేనున్నంత సేపు ఇది నా ఇల్లు, నా కుటుంబం అని హాయిగా ఉన్నాను. ఎప్పుడైతే నేను మరణించానో, అప్పుడు నేను ఏమవుతానంటే బాగా కలత చెందుతాను. ఇప్పటి వరకు నాకు దేని మీద బంధం ఉంది? ఈ ఇంటి మీద బంధం ఉంది, నా వాళ్ళ మీద బంధం ఉంది, నాకున్న సంపదల మీద బంధం ఉంది. ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేశానో అప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్న విషయాల చేత చాలా దుఃఖాన్ని పొందుతాడట జీవుడు. అలా దుఃఖాన్ని పొందుతున్నప్పుడు జ్యోతిని వెలిగించి, ఆ జ్యోతిని గనక ఆ వ్యక్తికి అంత్యక్రియలు జరిగేంత వరకు, అంటే ఆ శరీరానికి అంత్యక్రియలు జరిగేంత వరకు, ఆ జ్యోతిని గనక అలాగే ఉంచగలిగితే, చాలా మంది ఏం చేస్తారంటే దీపం వెలిగించేసి, కాసేపటికి దీపం చల్లారిందనుకోండి, ఇంక వెలిగించకండి అంటారు. కానీ ఆ జీవుడు పొందేటటువంటి ఆ ఖేదం ఎంతగా ఉంటుందంటే, అతని దుఃఖాన్ని ఎవరు వర్ణించలేరండి. మరి ఎందుకు అంటే, అతడు చుట్టూ అందరిలో కూడా తిరుగుతూ ఉంటాడు. దీపం వెలిగిస్తే స్థిరంగా ఉంటాడు. తన కోసం ఎవరెవరొచ్చారు, ఏ ఏ విషయాలు జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా అలా దగ్గరుండి అంటే మనం జీవుడికి చేయగలిగిన ఒక ఉపకారం ఏదైనా ఉంది అంటే, ఏంటి అంటే, ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం కొండెక్కకుండా మనం జాగ్రత్తగా అతని అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా మనం ఆ దీపాన్ని కాపాడగలిగితే మాత్రం ఆ జీవుడికి మనం చేసే మొదటి ఉపకారం అండి. చాలా మంది ఆ విషయాన్ని విస్మరిస్తుంటారు పెద్దవాళ్ళు. నేను చాలా మందిని కూడా చూశాను. ఒక దీపం కొండెక్కింది అంటే ఇంక వెలిగించకండి అంటారు. మరి వెలిగించకపోతే మరి ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏంటండి? జీవుడు చిందరవందరగా మారిపోయేటటువంటి పరిస్థితి. అందుకే చాలా శాస్త్రం తెలిసినటువంటి పెద్దవాళ్ళ ఇళ్లల్లో మీరెప్పుడైనా చూడండి, దీపం పెట్టగానే చుట్టూ కొన్ని ఇటుకలతో కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ఏర్పాటు చేసి ఆ దీపం కొండెక్కకుండా, అంటే మనం మరణించిన తర్వాత మనం ఉండేటటువంటి స్థానం జ్యోతిలోనే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆ జ్యోతి స్వరూపంగా ఉన్నది మనమే అని తెలుసుకున్నప్పుడు, అంటే మనం చనిపోయిన తర్వాతే తెలుసుకుందామా? చనిపోక పూర్వము కూడా మనం ఎంతో మంది మరణిస్తున్నారు. ఆ మరణించినటువంటి వారి యొక్క వేదన ఎంత ఉంటుంది అనేది శాస్త్రములో యందు చెప్తున్నారు. ఆ జీవుడు ఇబ్బంది పడకుండా ఆ జీవుణ్ణి కాపాడే ప్రయత్నం ఏం చేయాలి అంటే, మరి దీపాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం. అంటే ఒక వ్యక్తి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వేదన పొందడమా, పొందకపోవడమా అనేది అతను చేసే సాధనను బట్టి ఉంటుంది. అంటే భగవంతుణ్ణి మనం ఏ మేరకు తెలుసుకుంటామో, ఆ మేరకు ఆ జీవుడు సంతోషంగా ఉంటాడు. ఈ దేహం కాదు నేను అని చెప్పేసి మనం బ్రతికున్నన్ని రోజులు ఈ దేహానికి సంబంధించి మనం చేసే ప్రతి కర్మ కూడా శ్రేష్టంగా ఉండాలి. నిన్ననే నేను కొత్త విషయం కూడా తెలుసుకున్నానండి. కొంతమంది ఏమంటున్నారంటే, ఈ దేహములో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత, ఈ దేహంతో ఏ విధమైనటువంటి చెయ్యకూడనటువంటి కర్మలు చేసినా ఇక తప్పు లేదు అనేటటువంటి మాట కూడా నిన్నెవరో చెప్తే విన్నాను నేను. అంటే ఈ దేహంలో భగవంతుడు ఉన్నారని తెలుసుకున్న తదనంతరం ఈ దేహంతో ఏ పదార్థం తిన్నా పర్వాలేదు. ఈ దేహంతో ఎటువంటి చెయ్యకూడనటువంటి పాపపు కర్మలు చేసినా పర్వాలేదు. ఎందుకు అంటే తెలుసుకోవలసిన సత్యాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి, ఇక ఈ దేహంతో ఏది చేస్తే ఏముంది? అంటే ఇప్పటి వరకు నువ్వు భగవంతుడు నీ లోపట ఉన్నారని తెలియక పూర్వం ఈ దేహంతో మనం తెలిసో తెలియకో తప్పులు చేశాం, తప్పుగా మాట్లాడాం, తప్పుగా ప్రవర్తించాం, ఎన్నో రకాలైనటువంటి పాప కార్యాలు చేసి ఉన్నామండి. ప్రతి ఒక్కరం చేశాం. పాపము చెయ్యని వాళ్ళు ఎవరు ఉండరు. పాపము చేయడం అంటే ఎవరిని చంపడం కాదు. అవతలి వాళ్ళని పరుషంగా మాట్లాడి బాధ పెట్టినా పాపం చేసినట్టే కదండి. ఇలా ఎన్నో రకాలైనటువంటి మరి కర్మలను చేసి ఉన్నాం. ఇప్పుడు నీ లోపట ఈశ్వరుడు ఉన్నారన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? ఈ దేహము పరమ పవిత్రమైపోవాలి. అప్పటి వరకు ఎంతో
చేయకూడనటువంటి పాపములు చేసినా ఇక నీ లోపట ఈ శరీరం లోపట భగవంతుడు ఉన్నారని తెలిసిన మరుక్షణం ఇక ఆ దేహాన్ని ఎంత గొప్పగా చూడాలంటే, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు బయట విప్పి లోపటికి వెళ్ళేటప్పుడు మన ఆలోచనలలో ఉన్నటువంటి దోషాలను కూడా పక్కకు నెట్టి ఆ దేవాలయంలో ఉన్నంతసేపు ఎంత పరమ పవిత్రంగా ఉంటామో అంత పవిత్రంగా మన దేహాన్ని అంత జాగ్రత్తగా దేవాలయాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకుంటే నువ్వు పరమాత్మను పొందగలుగుతావు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటే నీ దేహమే దేవాలయం. దేవాలయం అనే విషయం తెలియనంత కాలం నువ్వు ఎలాగైనా ప్రవర్తించి ఉండవచ్చు. ఈ దేహము దేవాలయం అని తెలిసిన తర్వాత మాత్రం ఈ నోటితో ఒక్క తప్పు మాట మాట్లాడటానికి కూడా వీల్లేదు. నీ మనసులో వేరొకరి గురించి ఒక చెడు ఆలోచన కూడా చేయడానికి వీల్లేదు. నీ శరీరంతో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కూడా వీల్లేదు. అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు చేసే ప్రతి కర్మ సాక్షాత్తు నువ్వు 10 మందికి మేలు చేసే విధంగానే నువ్వు కర్మ చెయ్యవలసి ఉంటుంది. అంటే ఈశ్వరుడు ఎలా అయితే కర్మ చేస్తారో అలా కర్మ చేసేలాగా మనం సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. అంటే మన లోపట ఉన్నటువంటి రజో తమో గుణాలను పక్కకు నెట్టి సత్వగుణముతో ప్రకాశించినప్పుడు సత్వం సత్వవతామహం, సత్వగుణమునందు ఈశ్వరుడు ప్రకాశిస్తారు. దయచేసి ఎవరికీ కూడా ఇలాంటి ఆలోచన కలగకూడదండి. ఎందుకు అంటే ఈ దేహాన్ని నువ్వు ఎంత పవిత్రమైనటువంటి స్వరూపంగా నువ్వు భావన చేసి ఈ దేహానికి చెయ్యవలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉపచారాలు నువ్వు చేసినప్పుడే ఆ దేహంతో నువ్వు పరమాత్మ అనేటటువంటి సౌధాన్ని పొందుతావు. అందులో జీవో దేవ సనాతన అంటే సనాతనమైనటువంటి బ్రహ్మము మనలోపట ఉన్నారు కాబట్టి మరి ఆ బ్రహ్మమును దర్శనం చేసుకోవడానికి ఈ దేవాలయం పరమ పవిత్రంగా ఉండాలి. మనం దేవుడికి పూజ చేయాలంటే ముందు ఈ దేవాలయాన్ని శుభ్రం చేస్తాం కదండి. లోపటున్న భగవంతుడికి అర్చన జరగాలంటే మనం లేవగానే మొదట చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే నువ్వు దేహాన్ని కడిగిన తరువాత అంటే స్నానం చేసిన తదనంతరమే నువ్వు దేహానికి సంబంధించిన కర్మలు చెయ్యాలి. ఎందుకు అంటే మనం రాత్రి నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందంటే నిద్రపోయి లేవగానే ఈ దేహమునందు మరి రోమముల నుంచి కూడా మలము ఊరుతుందండి. మరి ఈ మలము ఊరినప్పుడు దీన్ని పొద్దున్నే లేవగానే ఏం చేయాలి? మనం చేసేటటువంటి మొదటి పని ఏమిటి అంటే దీన్ని శుభ్రంగా కడగాలి. దీన్ని గనక మనం శుభ్రంగా కడగటంలో గనక కాస్త సమయాన్ని మనం వృధా చేశాము అంటే మాత్రం అంటే దేవాలయాన్ని అపవిత్రంగా ఉంచితే ఏమవుతుందండి? కాసేపు దేవాలయం ఊడవకుండా మనం వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, మన మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండదు. ఎందుకు ఉండదు? అంటే భగవంతుడి యొక్క సన్నిధి ఏముండి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రసన్నంగా ఉండాలి అంటే మరి దాన్ని శుభ్రంగా కూడా కడిగి ఉంచవలసినటువంటి పరిస్థితి ఉంది. అలా కడిగి ఉన్నప్పుడు మనం ఇంకా పూజారి రాకపోయినా నమస్కారం సంతోషంగా చేసుకుంటామండి. కానీ పూజారి వచ్చారు, పూజ ప్రారంభిద్దామంటే మరి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచేటటువంటి వాళ్ళు రాలేదనుకోండి, అప్పుడు ఆ దేవాలయంలో మరి భగవంతుడి యొక్క అర్చన జరుగుతుందా? ఖచ్చితంగా ఆ అర్చన విషయంలో ఇబ్బందులు ఉంటాయండి. అంటే మన యొక్క దేవాలయం అంటే మనం కూడా మన శరీరంతో చేసేటటువంటి ఏదైనా కర్మ యజ్ఞముగా మారాలంటే ఇక్కడ నువ్వు దేహాన్ని శౌచముతో ఉంచవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అంటే దేహంలో భగవంతుడు ఉన్నారన్న తర్వాత దీని యొక్క పవిత్రత పెరగాలే తప్ప దీని యొక్క పవిత్రతను అపవిత్రం చేసే ప్రయత్నం చేయకూడదు. భగవంతుడి యొక్క స్థానము తెలియనప్పుడు మనం తప్పుగా మాట్లాడి ఉండవచ్చు, తప్పుగా ఆలోచన చేసి ఉండవచ్చు, తప్పుడుగా మనం ఏదైనా చెయ్యకూడనటువంటి కర్మ చేసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మన లోపట ఉన్నారు, మన శరీరము పరమ పవిత్రమైనది అనేటటువంటి జ్ఞానము పొందిన తర్వాత మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి ఎప్పుడు కూడా మరి ఎందుకో భగవంతుణ్ణి తెలుసుకున్నాం, ఇంకా దీనితో ఏది చేసినా పర్వాలేదని మరి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టకూడదండి. అంటే పాపపు కర్మలు చేయడానికి శ్రీకారం చుట్టకూడదు. ధర్మంతో కూడినటువంటి కర్మలు చేయడానికే మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు, మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు భగవంతుడు మీ లోపట ఉన్నారు అని తెలుసుకున్నారంటే ఆయన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఎంతగా ఉండాలి అంటే మనం
ఈ దేహానికి సంబంధించి ఏదైనా ఒక వస్తువును పొందడానికి మనం ఎంత తాపత్రయపడతాం? అంతకంటే 1000 రెట్లు, కోటి రెట్లు భగవంతుణ్ణి పొందడానికి తాపత్రయపడుతూ, భగవంతుడు చెప్పిన ధర్మంతో కూడిన కార్యాలు చేయడానికి ఎవరైతే నిరంతరము ప్రయత్నం చేస్తారో వారి యొక్క ప్రయత్నం ఖచ్చితంగా పరమాత్మను చేరుతుందండి. పరమాత్మను చేరాలంటే ముందు దేహాన్ని పవిత్రంగా ఉంచాలి. దేహం యొక్క పవిత్రతే పరమాత్మను చేరడానికి కావలసినటువంటి మొదటి అర్హత. అందుకే ఈ దేహం ఎప్పుడూ కూడా పరమ పవిత్రంగా ఉండేలాగా ప్రతి ఒక్కరు దేహం పవిత్రత అంటే నీ మాట యందు మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు. నీ నోటి ద్వారా తీసుకునే ప్రతి పదార్థానికి సంబంధించి కూడా మరి సత్వగుణముతో కూడినదై ఉండాలి. భగవంతుడు చెప్పిన నియమాలతో కూడిన విధంగానే నువ్వు ఆ పదార్థాన్ని తీసుకోవలసి వస్తుందే తప్ప నీకు నచ్చినట్టుగా నాకు నాకిష్టం ఇది అని అనటానికి వీల్లేదు. భగవంతుడు ఎక్కడున్నాడో తెలియనప్పుడు ప్రవర్తించాం. భగవంతుడు మన లోపట ఉన్నారన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి. నీ ఇష్టానికి ఇక్కడ అంగీకారం లేదు. భగవంతుడు శాస్త్రంలో నిర్ణయించిన సత్యాన్నే మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న సత్యం మేరకు మాత్రమే జీవించే ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే అర్జునుడి యొక్క విషాదము యోగముగా మారింది. మన యొక్క విషాదము కూడా యోగముగా మార్చుకోవాలి అంటే భగవంతుణ్ణి చేరాలి. భగవంతుడే శాశ్వతం. దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోతున్నాయి. నశించిపోయే విషయాల గురించిన ఆసక్తి తగ్గించండి. నశించిపోయే విషయాలకు శక్తినిచ్చేది ఈశ్వరుడే అనే సత్యం తెలుసుకొని ఎవరైతే ఈశ్వరుడి యొక్క పాదాలను శరణు వేడుతారో అలా శరణు వేడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు తనదైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు అందరికీ కూడా ప్రసాదిస్తారనమాట. అందుకే అర్జునుడు ఏమంటున్నారు? నేను యుద్ధం చేయనండి అంటున్నారు. ఎందుకు చేయడు? ఎందుకు చేయను అంటే నాకు రాజ్యములతో సంబంధం లేదు, నాకు కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు, విజయము వద్దు, ఆ తర్వాత ఇక సంపదలు వద్దు, మరి నాకు భోగములు కూడా వద్దు. ఎందుకు వద్దు అని కృష్ణ పరమాత్మ అడిగాడు అనుకోండి, వెంటనే ఆయన ఏమంటున్నాడు? మేము సంపదలు ఎందుకండి సంపాదించుకునేది? ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ. అంటే మేము సంపదలు ఎందుకు సంపాదించుకుంటామండి? ఏషాం అర్ధే, అర్ధే అంటే ప్రయోజనాలండి. సంపదలు సంపాదించుకుంటున్నాం ఎవరి కోసం? కాంక్షితం, ఎవరి కోసం కోరుకుంటాం? ఇప్పుడు నువ్వెందుకు ఇలా ఎందుకండి రేయింబగళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారంటే ఎవరైనా ఏమంటారండి? మా పిల్లల యొక్క శ్రేయస్సు కోసం అండి. పిల్లలు బాగా మంచిగా సెటిల్ అవ్వాలి అంటే నేను కష్టపడాలి కదా, నేను శక్తి ఉన్నంత కాలం కష్టపడతానంటారు. ఇప్పుడు తనకున్నటువంటి ఈ పిల్లలు ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తున మరణించారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా వైరాగ్యం వచ్చేస్తుందండి. అప్పటి వరకు వ్యాపారాలు అనేక రకాలైనటువంటి బిజినెస్లు చేసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా అవన్నీ కూడా ఆపేస్తారు. ఏంటండి మీ వ్యాపారాలన్నీ కూడా మూసేశారట, ఎందుకండి అంటే ఇప్పటి వరకు కూడా సంపదలు ఎవరి కోసం సంపాదించామండి? ఇవన్నీ మా పిల్లలు అనుభవిస్తారని చెప్పేసి మేము సంపాదించాం. దురదృష్టవశాత్తు మేము చేసిన పాపపు కర్మ ఏదో ఉండి ఉంటుంది. మరి ఆ పిల్లలకి మేము సంపాదించిన వస్తువులన్నీ అనుభవించే యోగం లేదు. ఆ పిల్లల్ని భగవంతుడు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకండి ఈ సంపదలన్నీ? ఉన్నటువంటి సంపదలను ఈశ్వర కార్యం నిమిత్తం ఖర్చు పెడతాం, మమ్మల్ని మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటారు. ఎవరు? జ్ఞానవంతులైన వాళ్ళు అంటారు. కొంతమంది ఏమంటారు? ఇక వేటి కోసం నాకు ఆలోచన లేదండి, ఇక సంపదలు సంపాదించను, వీటి వల్ల నాకు ఏ ప్రయోజనం లేదు, తింటారన్న పిల్లలే మరణించారు, ఇక ఏ వ్యాపారాలు ఏమైపోతే మాకేంటి? అదేంటండి మీరు వ్యాపారాలు ఇప్పటికిప్పుడు వీటన్నింటిని క్లోజ్ చేశారు, ఇప్పుడు మీ మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే అదంతా నాకు తెలియదు, నా పిల్లల కోసమే నేను డబ్బు సంపాదించడం కోసం వ్యాపారాలు పెట్టుకున్నాను, ఆ వ్యాపారాల ద్వారా వచ్చిన లాభాన్ని నా పిల్లలు అనుభవించాలి అని కోరుకున్నాను, ఆ పిల్లలే లేనప్పుడు నాకు ఎవరేమైపోతే నాకేంటండి? ఇప్పుడు అర్జునుడు కూడా అదే అంటాడు. అంతే కదండి. ఇప్పుడు అర్జునుడికి కలిగిన అజ్ఞానం ఏంటి? నా బంధువులకు రాజ్యాన్ని ఇచ్చేస్తే నా బంధువులు సంతోషంగా ఉంటారు, మరి ఆ బంధువులు దుర్మార్గులు, ఆ బంధువులకు నీ సంపద ఇస్తే ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. ఈ విషయం గురించి ఆలోచించట్లేదు. అర్జునుడు తనకు తెలిసిన వేదాంతం అంతా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకంటే మరి అర్జునుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడా?
మనం ఎలా మాట్లాడతాం? అయ్యో నా సంపద తినటానికి నాకు పిల్లలే లేరండి, ఇంకెందుకండి సంపాదించి. అయ్యో మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారండి కదా, మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మీ పిల్లలతో సమానం. వాళ్ళు సమానమేనండి, కానీ నా కన్న పిల్లలు కదా, నా ఆస్తులన్నింటినీ అనుభవించేది నా పిల్లలు కదా. ఇంతకంటే అర్జునుడు ప్రత్యేకంగా మాట్లాడతాడా? ఆయనకు కూడా మనకున్నటువంటి జ్ఞానమే ఉంది, ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉన్న ఆయన ఏమంటాడు? ఆస్తులు ఒకవేళ ఆ సంపదలన్నింటినీ, ఒకవేళ ఆ ఏవైతే వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ క్లోజ్ చేసినా వేరొక సమర్థమైనటువంటి వ్యక్తికి అప్పచెప్పి ఆయన వాటి నుంచి పక్కకు జరుగుతాడు, తాను భగవంతుడి సేవ కోసం వెళ్ళిపోతాడు. ఇక్కడ అజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? నా పిల్లలే సర్వస్వం. ఇక్కడ అర్జునుడు కూడా అదే అంటున్నారు. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాహ సుఖానిచ. భోగములు, సుఖములు, రాజ్యములు అన్ని ఎవరి కోసం అండి? మా పిల్లల కోసం. ఆచార్య పితర పుత్రాహ తదైవ చ పితామహ మాతులా శ్వశురా స్యాల పౌత్రాహ సంబంధినస్తదా చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? మా ఆచార్యులు ఎక్కడున్నారు? నా శత్రుపక్షంలో ఉన్నారు. పితరహ, నా తండ్రులందరూ ఎక్కడున్నారు? కొంతమంది మా పక్షంలో ఉన్నారు, తర్వాత కొంతమంది శత్రుపక్షంలో ఉన్నారు. ఇంకా ఆచార్య పితర పుత్రాహ, నా కుమారుల వరుస అయినటువంటి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మా తాతగారు అక్కడే ఉన్నారు. మా తాతగారు, మా గురువులు, తర్వాత మా తండ్రి సమానులైనటువంటి వాళ్ళు, మా పిల్లలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంకెవరెవరు ఉన్నారు? మాతుల, మా మేనమామ, శల్యుడైనటువంటి మా మేనమామ వరుసమైన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. శ్వశురాహ, నాకు పిల్లనిచ్చినటువంటి వాళ్ళు కూడా ఇరుపక్షాలలో ఉన్నారు. ద్రుపదుడు ఉన్నారు కదండి. ఇంకా పౌత్ర, నా మనుమడు వరుస అయినటువంటి వాళ్ళు కూడా లక్ష్మణుడి యొక్క కుమారులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా, ఇంకా చాలా మంది నా మనమడి వరుస అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా శ్యాలాహ, నా భావమరుదులు వరుస అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా సంబంధినస్తద, ఇంకా నా స్నేహపూర్వకమైనటువంటి వాళ్ళు ఎంతో మంది. మాకు కావలసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇరుపక్షాలలో. మరి ఎందుకున్నారు? తైమే వస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. మరి యుద్ధంలో వాళ్ళ యొక్క ప్రాణాలు విడిచిపెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. మరి అది ధర్మయుద్ధమా అధర్మ యుద్ధమా? అధర్మ యుద్ధం తరపున కౌరవులందరూ పోరాటం చేస్తున్నారు, మేమందరం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, ఇవన్నీ పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు ధర్మ అధర్మ విచక్షణ లేదండి. ఇప్పుడు ఈ మాట గురించి వస్తే 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఒక 8వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. అసత్యమ ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అంటే మనలో కూడా ఇటువంటి ప్రవర్తన ఒక్కొక్కసారి వస్తుందండి. నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంటున్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ధర్మం గురించి ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అసత్యమ ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం. ఈశ్వరుడి గురించిన ఆలోచన లేకుండా, వేదాది ప్రమాణము లేకుండా, ధర్మ అధర్మ వ్యవస్థ గురించి ఆలోచన చేయకుండా కేవలం ఏమంటున్నారు ఇక్కడ? అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. అంటే కేవలం, అంటే దేహ సంబంధమైనటువంటి విషయాల చేత మాత్రమే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మరి కర్మ చేస్తూ ఉన్నారండి. అంటే ఇక సృష్టిలో ఇక ఈ ఏమంటారు, దేహ సంబంధమైనటువంటి విషయాలతోనే సృష్టి జరుగుతుంది, కానీ ఈశ్వరుడి యొక్క ప్రమేయమేమీ లేదండి. ఈశ్వరుడి యొక్క ప్రమేయము చేత కర్మ జరగటం లేదు. ఈశ్వరుడు ఈ కర్మను చేయటం లేదండి. అంటే ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ అర్జునుడు మాట్లాడుతున్నారా? ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని అర్జునుడు మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? తన మనస్సు నిండా కూడా తన పిల్లలకు సంబంధించినటువంటి ఆ వ్యామోహము, బంధువులు, స్నేహితులు, గురువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నారండి. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక, భగవంతుడు చెప్పినటువంటి ధర్మము, ఇవన్నీ కూడా తనకు కమ్మినటువంటి మాయ ఏదైతే ఉందో, తన పిల్లలు మాత్రమే, తన కుటుంబం మాత్రమే, తన బంధువులు మాత్రమే శాశ్వతం, ఇక కంటికి కనపడనటువంటి ఈశ్వరుడు చెప్పినటువంటి ధర్మ అధర్మ వ్యవస్థ గురించి మాట్లాడటం లేదు. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పిన వ్యక్తులు ఎవరు అంటే, పరమాత్మ ఉనికి గురించి మాట్లాడకుండా
అసుర గుణాలు, పాపపు గుణాలు, పాపపు కర్మలు చేసేటటువంటి వారి గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ అర్జునుడు తాత్కాలికంగా ఏం మాట్లాడుతున్నాడు? యుద్ధం చేయను అన్నాడంటే, ఇక్కడ యుద్ధం చేయనంటే ఏముందండి? మా వాళ్ళందరూ చనిపోతే ఇంకెందుకండి? నేనెందుకు ఇన్ని సంపదలు సంపాదించుకుని ఏం చేయను నేను? వీటన్నిటితో ఏమండి ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉంది? మా పిల్లలే లేరు, ఎవరికి ఇవ్వాలి ఈ సంపదలు? ఇందాక నేను చెప్పాను కదండి, తన పిల్లలు మరణిస్తే వ్యాపారాలన్నీ మూసేసి మరి ఎవరు ఏమైపోతే నాకెందుకు అన్నట్టు ఇప్పుడు అర్జునుడు కూడా అంతకు మించి ప్రత్యేకంగా మాట్లాడటం లేదు. అర్జునుడు కూడా అంటున్నారు, మా వాళ్ళందరూ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రాణాలను సృష్టించడం, ప్రాణాలను పోషించడం, అంటే ప్రాణులన్నింటినీ సృష్టి స్థితి లయాలు చేసేది ఎవరు? మనము చేసిన కర్మ చేతనే జరుగుతుందంటున్నాడు అర్జునుడు. ఇక్కడ లోపట భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు పాపము చేసిన వారికి మరి దుఃఖము, పుణ్యము చేసినటువంటి వారికి సుఖాన్ని ప్రసాదిస్తారు. భగవంతుడు నిర్ణయించిన ధర్మ అధర్మ వ్యవస్థ ప్రకారమే మనం కర్మ చేయవలసి ఉంటుంది. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని గుర్తుపెట్టుకోవలసి ఉంటుందని మాయ చేత తాను కోల్పోయాడు. మనకు కూడా ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి, భగవంతుడి జ్ఞానం ఎంత ఉన్నా అప్పటికప్పుడు కలిగినటువంటి పరిస్థితికి మనం ఏమవుతామంటే చెలించిపోతామండి. అర్జునుడు కూడా చెలించిపోయాడు. ఆ క్షణంలో అసలు భగవంతుడే ఈ సృష్టినంతా నడిపిస్తారని, భగవంతుడి యొక్క అస్తిత్వమే మరి ప్రతి అణువణువుకి కూడా మూలమనేటటువంటి సత్యాన్ని విస్మరించినటువంటి అర్జునుడు దుఃఖాన్ని పొందుతూ ఆయన ఏమంటున్నారు? ఇక నా వాళ్ళందరూ మరణిస్తున్నారు, వాళ్ళ కోసమే కదండి ఇన్ని సంపాదించేది, మన పిల్లలు సంతోషంగా ఉండడం కోసం, మన వాళ్ళందరితో సంతోషంగా ఉండడం కోసం. వాళ్ళే లేకపోతే నేను ఈ సంపదలన్నీ ఏం చేసుకోను? ఒక అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది అనటానికి అర్జునుడికి కలిగినటువంటి ఈ మాటలు సరిపోతాయి కదండి. అంటే మనమందరం కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నామా లేదా? ఇలా ప్రవర్తిస్తూ ఉన్న అర్జునుడు ఏమంటున్నాడు? సంపదల మీద నాకు వ్యామోహం లేదు, అధర్మంగా ఉన్నా మా వాళ్ళకి ఇచ్చేస్తాను. మా వాళ్ళకి అంటే మనకు లేనటువంటి లక్షణం వాళ్ళకు ఉందండి. మనకి ఏ లక్షణం లేదు? అధర్మపరులైనటువంటి వారికి మనం ఏమంటాం? అయ్యో మా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, మరి మీ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారా, మీకున్న సంపదలు ఇచ్చేస్తారంటే ఇవ్వనంటాం. అంటే సంపదలు ఇవ్వము, కానీ గొడవ ఎందుకు అంటాం. లేదు లేదు మాకు మీ సంపదలు కావాలి అని వాళ్ళు అంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే గొడవ పడేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే సంపదల మీద వ్యామోహం లేదు, రాజ్యం మీద వ్యామోహం లేదు, కానీ బంధుప్రీతి ఉంది. అంటే మనం కూడా బంధుప్రీతి పోగొట్టుకుంటే భగవంతుడు ఏమంటారు? ధర్మంగా ఉన్న వారికి మీ సంపదలు ఇచ్చేయండి, మాకేమి ఇబ్బంది లేదు, నేను జోక్యం కూడా చేసుకోనంటారు కృష్ణ పరమాత్మ. మీరు మీ పరమ ప్రీతితో, మీరు సంతోషంతో మీ అక్కయ్య గారికి మీకున్న ఆస్తంతా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా ధర్మంగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు, వాళ్ళకున్న సంపద చేత ఇంకో 10 మందికి ఉపకారం చేసేవాళ్ళు అనుకోండి, కృష్ణ పరమాత్మ ఎందుకు జోక్యం చేసుకుంటాడు? అంటే మన విషయంలో కూడా భగవంతుడు ఏం జోక్యం చేసుకోడు. అధర్మపరులైనటువంటి వారికి మరి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని అధర్మపరులైనటువంటి వారికి మీరు ఏదైనా ఉపకారం చేస్తానంటే మాత్రం భగవంతుడు అంగీకరించడు, ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారండి. ఎవరో ఒకరు వస్తారు, అదేంటండి అధర్మంగా వాళ్ళ వస్తువులు ఇవ్వమంటారు, అలా ఇవ్వడం తప్పు అంటారు. మీరు ఎంత బంధువులే అయినప్పటికీ కూడా మీరు వాళ్ళ యొక్క సంపదని మీరు అధర్మంగా ఎలా తీసుకుంటారు? ధర్మంగా మీకెంత వస్తే అంతే తీసుకోవాలి, కానీ అధర్మంగా అవతలి వారి యొక్క వస్తువులు వాళ్ళు ఇస్తానన్నా మేము ఒప్పుకోమంటారు కొంతమంది పెద్ద మనుషుల రూపంలో. ఎవరంటున్నారు ఆ మాట? ఈశ్వరుడే ఆ పెద్ద మనిషి రూపంలో నీకు జరిగే అన్యాయాన్ని జరగకుండా చేస్తాడు. ఎందుకు అంటే అధర్మంగా ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ విజయం ఉండదు కాబట్టి. తాత్కాలికంగా విజయం ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ శాశ్వతమైనటువంటి సుఖము మాత్రం ధర్మంగా ఉన్న వారికే దొరుకుతుంది. అధర్మంగా ఉన్న వారికి శాశ్వతమైన దుఃఖము, అశాశ్వతమైనటువంటి కొద్దిపాటి అల్పమైన సుఖము మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మకు ఈయనకు తెలిసిన విషయాలన్నీ చెప్తున్నారు. అంటే మనం కూడా ఇలా మాట్లాడతాం. ఇలా మనకి కూడా దుఃఖం కలిగినప్పుడు మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తాం. అర్జునుడు కూడా అలాగే ప్రవర్తించాడు. అలా ప్రవర్తించడంతో పాటు ఇంకా ఏమంటున్నాడంటే, ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన.
అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. అర్జునుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏతాన్న హంతుమిచ్చామి, అవతలి వాళ్ళు నన్ను చంపుతారన్న భయం నాకేం లేదండి. చంపితే చంపనివ్వండి, నేను చనిపోతాను, సిద్ధంగా ఉన్నాను. నా బంధువుల చేతిలో నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? వాళ్ళు మా యొక్క సంపదల కోసం మా మీద ఆ యుద్ధం చేసి, లేకపోతే ఏదో ఒక రూపంలో మమ్మల్ని చంపారనుకోండి, చంపితే చనిపోతామండి. ఎందుకంటే వాళ్ళు మా రక్త సంబంధీకులు కదా. రక్త సంబంధీకుల చేతిలో మేము మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చావటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏంటట, ఇంకో మాట కూడా అంటాడు, ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మధుసూదనుడు అంటే మధు అనేటటువంటి ఒక రాక్షసుడిని కృష్ణ పరమాత్మ చంపి ఉన్నారు కాబట్టి ఆయన మధుసూదనుడు అంటారు. మధు అంటే అమృతం అని కూడా అంటారు. అమృతం యందు ఎప్పుడు నిరంతరము కూడా ఆయన అమృతాన్ని పానం చేస్తూ ఉంటాడు కాబట్టి మధుసూదనుడు అంటారు. అయితే ఇక్కడ నేను యుద్ధం చేయను. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో అంటే ముల్లోకాలను జయించడానికైనా నేను నా బంధువులను చంపడానికి ఒప్పుకోను. అంటే నాకు 3 లోకాలు ఇస్తాను అని చెప్పేసి మీరు నాకెవరైనా వచ్చి ప్రామిస్ చేసిన, ఇప్పుడు మీ బంధువులందరినీ మీరు చంపేయండి, అలా చంపేస్తే ఆ నీకు నేను 3 లోకాల యొక్క ఆధిపత్యాన్ని ఇచ్చేస్తానని కృష్ణ నువ్వు ఒకవేళ నాకు అనుమతినిచ్చినా, నువ్వు నాకేదైనా ఒక ప్రతిజ్ఞ చేసి నాకు ఆ వస్తువుని ఇస్తానని చెప్పినా, నేనైతే వాళ్ళని చంపడం కుదరదు. నతోపి, నేను చంపనండి. వాళ్ళు నన్ను చంపువారలైనా, లేకపోతే నాకు 3 లోకముల యొక్క ఆధిపత్యం వస్తుంది అన్నా, నేను ఎట్టి పరిస్థితిలో ఈ పని చెయ్యను. అలా చెయ్యనటువంటి నేను, అంటే నా ప్రాణం పోయినా పోగొట్టుకుంటాను, 3 లోకాల ఆధిపత్యాన్నైనా నాకు ఇచ్చినా నేను వదులుకుంటాను, ప్రాణమైనా పోగొట్టుకుంటాను, మరి మీరు ఇచ్చేటటువంటి గొప్ప పదవులైనా వదులుకుంటాను. అలాంటిది నేను ఏమంటున్నాడు, కిమ్ను మహీకృతే, ఈ భూభాగము కోసం, అంటే మాకున్నటువంటి సగభాగం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని విడిచిపెట్టడం కోసం, అంటే ఆ రాజ్యాన్ని పొందడం కోసం నేను ఎట్టి పరిస్థితిలో యుద్ధం చేయను. నేనైతే యుద్ధం చేయను. ఎందుకు చేయను? నా బంధువులను చంపడం నాకు ఇష్టం లేదు. మా వాళ్ళందరినీ చంపడం వల్ల నాకు మేలు కలగటం లేదు. అపశకునములే కలుగుతున్నాయి నాకు అన్నీ కూడా. ఇక్కడ కొత్తగా నాకు కలిగేటటువంటి గొప్పదైనటువంటి స్థితి నాకేం కలగట్లేదయ్యా. వీళ్ళందరినీ చంపడం వల్ల నీకేదైనా గొప్ప ప్రయోజనం కనపడుతుందేమో కానీ నాకైతే కించితు కూడా కనపడటం లేదు. నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా విను కృష్ణ అంటున్నారు. అంటే ఇక్కడ మనం అర్జునుడికి కలిగిన విషాదం గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే, ఇక్కడ మన లోపట ఉన్నటువంటి స్థితి గురించి కూడా ఆలోచించాలి. అంటే భగవంతుడు చెప్పేటటువంటి ధర్మాన్ని ఆచరిస్తేనేమో మరి నీ దేహంని దేవాలయంగా మార్చుకోవచ్చు. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం అంటారండి. ఉత్తర గీతలో చెప్పబడిన శ్లోకం ఆధారంగానే ఈ వివరణ చేస్తున్నానండి. అజ్ఞానము చేత అర్జునుడు మాట్లాడే మాటలు ఏంటంటే, అధర్మంగా ఉన్న వారికి నా సంపదనైనా ఇచ్చేస్తానంటున్నారు అర్జునుడు. అంటే అధర్మ పరులైన వారికి నా సంపదలు ఇచ్చేస్తానంటున్నారు. భగవంతుడు ఒప్పుకుంటారా? ఇప్పుడు మనం కూడా అయ్యో మా వాళ్ళండి ఏమో చేస్తే చేశారులే తప్పు అని క్షమిద్దామంటే భగవంతుడు అంటారు నేను ఒప్పుకోనంట. ఇప్పుడు ఒప్పుకున్నన్ని రోజులు ఒప్పుకున్నారు కదండి. మాయా జూదము ద్వారా వీళ్ళని అడవులలోకి పంపించినప్పటికీ కూడా మరి కృష్ణ పరమాత్మ ఓపిక పట్టాడు. వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో అనేక విధాలుగా వారికి అక్కడ భోజనానికి ఇబ్బంది లేకుండా అక్షయ పాత్ర ఇచ్చారు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మరి వీళ్ళందరికీ కూడా సహాయం చేసే ప్రయత్నం చేశాడు. పాండవులను రక్షించుకుంటూనే ఉన్నారు. అంటే ఒక స్థాయి వరకు పరమాత్మ కూడా అవతలి వారు చేసేటటువంటి తప్పులను భగవంతుడు కూడా క్షమిస్తాడు. క్షమిస్తున్నారంటే అవతలి వారికి కూడా కొంత పాపము చేసైనా భోగములను అనుభవిస్తుంటే మరి భగవంతుడు అప్పుడే జూదం జరిగేటప్పుడే కృష్ణ పరమాత్మ వచ్చి ఇది కరెక్ట్ కాదు, శకుని యొక్క జూదం అనేది తప్పు అని చెప్పేసి కృష్ణుడు చెప్పి ఉండొచ్చు కదా. అన్నీ తెలిసినటువంటి ఆయన సర్వాంతర్యామి అంటే
దుర్యోధనుడికి రాజ్యాన్ని అంటే కౌరవుల యొక్క రాజ్యము, పాండవుల యొక్క రాజ్యాన్ని కూడా మరి పూర్ణంగా అనుభవించగలిగినటువంటి పుణ్యం ఉందండి దుర్యోధనుడికి. ఆ పుణ్యం ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు మరి భగవంతుడు ఏమి నిర్ణయించారో అంటే అంత పెద్ద సువిశాల రాజ్యాన్ని దుర్యోధనుడు తన సోదరులందరూ కూడా కలిసి ఉంటే అంటే పాండవులతో కలిసి ఉంటే ఈయనే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి మరి ఈశ్వరుడు అనుమతినిచ్చి ఉండేవారేమో. కానీ అంటే అంత పుణ్యం ఉందండి. మనం ఏం చేస్తామంటే మనకు భగవంతుడు కొద్ది రోజుల పాటు చాలా ఐశ్వర్యాన్ని అనుభవించగలిగినటువంటి పుణ్యం మన ఖాతాలో ఉందనుకోండి. అంటే ఇప్పుడు మన ప్రవర్తన చేత ఈశ్వరుడిని మెప్పించామనుకోండి, శాశ్వతంగా మనం అంత సంపదలకు అర్హత పొంది ఉంటాం. అలా కాకుండా తొందరపడి ఏదైనా ఒక తప్పు చేసి ఆ రాజ్య మనం ఎవరైనా ఆస్తులు అనుభవించామనుకోండి, ఈశ్వరుడు కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడంటే నీకున్న రాజ్యాన్ని కూడా అంటే నీకున్న సంపదలు కూడా పోగొట్టుకునేలాగా ఈశ్వరుడు నీ చేత పాపపు కర్మ చేయిస్తారు. ఇప్పుడు ఎలా అంటే ఇద్దరు వ్యక్తులు ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఇద్దరు వ్యక్తులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా చాలా సమర్థత ఉన్నవాళ్ళు. కానీ ఇందులో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు ఈ పక్క వ్యక్తి అతన్ని ఎలాగైనా ఈ ఉద్యోగం నుంచి తప్పించాలి అనుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమనుకుంటాడంటే ఎలాగైనా ఇతడు ఇంటర్వ్యూలో నుంచి ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ వ్యక్తి సంతకం పెట్టకుండా వెళ్ళాడు కాబట్టి ఆయనకున్నన్ని సమర్థతలు నాకు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యోగం నాకే వస్తుంది అనుకున్నప్పుడు ఇతడు తన తెలివితేటలు వాడి ఆ వ్యక్తిని ఆ ఇంటర్వ్యూలో నుంచి బయటికి వెళ్ళేలాగా ఏదో ఒక చిన్న ప్రయత్నం ఎలా వాళ్ళ కుటుంబంలో వాడికి ఏదో ప్రమాదం జరిగిందని ఒక చిన్న ఫోన్ వచ్చింది అనుకోండి. అతనికి ఉద్యోగం కంటే కుటుంబమే ముఖ్యం అనుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు? హడావుడిగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకుండా అయ్యో సంతకం పెట్టిన తర్వాత వెళ్ళిపోతాను అంటాడా? బంధాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అతని యొక్క బలహీనతను ఇతను వాడుకొని ఏం చేశాడు? ఆ ఉద్యోగం సంపాదించాడు. అంటే ఇప్పుడు నిజంగా ఆ వ్యక్తికి ఆ ఉద్యోగమే అనుభవించే యోగం పరమాత్మ రాసి పెడతాడు. కానీ ఇతని యొక్క తొందరపాటు చర్య అతడు ఆ ఉద్యోగంలో నుంచి అంటే ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా వెళ్ళిపోయేలాగా ఇతడు చేసినటువంటి కర్మ ఏంటి అంటే తన బంధువులకు ప్రమాదం జరిగిందనే మాట ఒక ఫోన్ చేయించి మాట్లాడించాడు. బంధువుల మీద ఉన్న అభిమానం చేత తన కుటుంబం మీద ఉన్న అభిమానం చేత ఉద్యోగం కంటే కుటుంబమే గొప్పదనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకు ఇతనికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆ ఉద్యోగంలో తానున్నాడు కానీ ఉన్నంత కాలం అతనికి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుందండి. ఆ వ్యక్తి పొందాల్సిన ఉద్యోగం కదా! నేనే కదా అన్యాయంగా ఫోన్ చేయించి ఈ ఉద్యోగం పొందాను. నేను తప్పు చేశానని ఉద్యోగం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ చివరి వరకు కూడా మనసులో ఒక వ్యధ మిగిలిపోయిందా లేదా? ఏ వ్యధ మిగిలింది? అతడి యొక్క ఉద్యోగాన్ని నేనే లాగేసుకున్నాను. అతడికి నిజంగా ఏదైనా కష్టం వచ్చిందో ఏమో! ఈ ఉద్యోగం రాకపోవడం వల్ల అతని భార్యాబిడ్డలు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో! అతడేదైనా ఆత్మహత్య చేసుకున్నాడేమో! ఈ ఉద్యోగం రాలేదని. ఎన్ని విషయాలను ఆలోచిస్తూ జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడు. భగవంతుడంటారు నువ్వు కాస్త ఓపిక పట్టి భగవంతుడి మీద భారం వేసి ఉంటే ఆ కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి తెలుసుకుంటాడన్నమాట. చిట్ట చివరికి భగవంతుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు ఇతని యొక్క పశ్చాత్తాపాన్ని చూసి. పశ్చాత్తాపం ఏంటి? ఒకరి యొక్క ఉద్యోగాన్ని నేను లాగేసుకున్నాను. దానివల్ల ఆ వ్యక్తి ఏమైనా ఇబ్బంది పడ్డాడేమో తెలుసుకుందామని చెప్పేసి పశ్చాత్తాపడినప్పుడు చివరిలో భగవంతుడు ఆ వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే ఆ వ్యక్తి అతనికి ఫోన్ చేశాడనమాట. అలా ఫోన్ చేస్తే ఆ వ్యక్తి చెప్పాడు, మీరు పలానా రోజున ఉద్యోగం మీరే పొందవలసి ఉంటుంది. మీకు నేనేం చేశానంటే మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఫోన్ చేయించాను. అందువల్ల నేను ఆ ఉద్యోగానికి నేను సెలెక్ట్ అయ్యాను. నేను చేసింది తప్పు అని ఈ వ్యక్తి చెప్పి ఆ వ్యక్తికి చెప్తున్నాడనుకోండి. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఈ ఉద్యోగంతో పాటు ఇంకో పెద్ద ఉద్యోగానికి కూడా పరీక్ష రాసి ఉన్నాను. నాకు ఆల్రెడీ 2 అపాయింట్మెంట్‌లొచ్చాయి. కాకపోతే 2 వచ్చాయిగా. దీనికి కూడా ఒకసారి వెళ్ళొస్తే సరిపోతుందని ఇంటర్వ్యూకొచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఉద్యోగం రాకపోవడం వల్ల నష్టమేం లేదు. నేను అంతకంటే పెద్ద ఉద్యోగంలోనే జాయిన్ అయ్యానన్నప్పుడు, ఇప్పుడు భగవంతుడిచ్చిన అవకాశంతో ఇప్పుడైతే తాను హమ్మయ్య! నేను చేసిందైతే తప్పు కాలేదులే అనుకున్నాడు కానీ, బ్రతికి ఉన్నంత కాలం ఏడ్చాడా లేదా? అవతలి వ్యక్తి యొక్క ఉద్యోగం లాగేసుకున్నాను, అవతలి వ్యక్తి యొక్క ఉద్యోగం లాగేసుకున్నాను, ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగిందో ఏమోనని నిరంతరం తపన పడ్డాడా లేదా? బాధపడ్డాడా లేదా? బ్రతికినంత కాలం సంతోషంగా ఉన్నాడా?
తాను తింటున్నటువంటి ప్రతి రూపాయి పలానా వ్యక్తిదే కానీ నాది కాదు అని నిరంతరం ఏడ్చే అవకాశం ఉందా లేదా? ఏడ్చే అవకాశం ఉంది. అంటే భగవంతుడు మనకు ఏది నిర్ణయించాడో అదే అనుభవిస్తామండి. కానీ దాన్ని తీసుకోవడంలో గనక ధర్మాన్ని తప్పినప్పుడు ఇటువంటి దుఃఖం ఉంటుంది. అలాంటి దుఃఖం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? భగవంతుని మీద భారం వేసి కొంత వేచి ఉండగలిగినటువంటి ఓపిక మనకుంటే, ఒక రోజో 2 రోజులో అతడు ఓపిక పట్టుంటే ఆ ఉద్యోగంలో తానే జాయిన్ అయ్యేవాడు. తన భార్య బిడ్డలని నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, నాకొచ్చే సంపాదనతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని జీవితాంతం సంతోషంగా ఉండేవాడు. మరి జీవితాంతం దుఃఖాన్ని ఎందుకు పొందాడు? తాను చేసిన అధర్మం అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చింది, శాశ్వతమైన దుఃఖాన్ని ఇచ్చిందా లేదా? ఇక్కడ అర్జునుడు కూడా ఏమంటున్నాడు? నేను చంపనండి అంటున్నాడు. ఎందుకు చంపవు నువ్వు? ఎందుకు చంపను అంటే, నాకు రాజ్యం మీద కోరిక లేదండి. కోరిక లేకపోతే నువ్వు ఆ రాజ్యాన్ని పొందవా? అంటే అధర్మంగా ఉన్న వాళ్ళని పెంచి పోషిస్తావా? అధర్మపరులైనటువంటి వాళ్ళని మీరు పెంచి పోషిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అనేక ఇబ్బందులు వస్తాయి. మరి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అంటే కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు కాబట్టి వెంటనే ఆయన మనసులో కలిగినటువంటి దుఃఖాన్నంతా పోగొట్టాడండి. మన పక్కన అటువంటి సత్పురుషుడు లేరనుకోండి, మనం జీవితాంతం దుఃఖపడాల్సి వస్తుంది. ఇవాళ గనక అర్జునుడికి గీతాచార్యుల వారు జ్ఞానోపదేశం చేయించి ఉండకపోతే, అధర్మపరులైనటువంటి వాళ్లకు రాజ్యాన్ని ఇచ్చి ఉంటే ఏమవుతుంది? మనం బాహుబలి సినిమా చూసామండి, చాలా మంది చూసే ఉంటారు. అధర్మపరులు మరి అక్కడ ఏంటి? కన్న కొడుకు మంచివాడా చెడ్డవాడా అనేటటువంటి నేపథ్యాన్ని ఆమె మరచిపోయింది. ఆ కన్న కొడుకు మీద ఉన్నటువంటి వాడికి రాజ్యము లేదనేటటువంటి జాలి, మరి తాను పాలిచ్చి పెంచినటువంటి మరి వాళ్ళ యొక్క బావగారి కొడుకుని పెంచింది కదండి ఆమె. అంటే వాళ్ళ యొక్క మరిది కొడుకుని పెంచిందండి. పెంచినప్పుడు ఆ పిల్లవాడి యొక్క ధర్మము అన్నీ తెలుసు. కానీ మాయ చేత ఏం చేసింది? మరి కొడుకుని చంపిస్తుందండి. కొడుకుని చంపిస్తే దాని ఫలితంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి అంటే అధర్మపరులైనటువంటి వారి యొక్క అధర్మాన్ని తెలుసుకోలేనప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు సుమారు 20-25 సంవత్సరాలు కష్టపడ్డారా లేదా? అంటే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరుండి అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టపడకుండా అంటే ధర్మంగా జీవించడానికి కావలసిన పునాదులన్నీ కృష్ణ పరమాత్మ దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా జీవించడానికి, తర్వాత వచ్చినటువంటి కలియుగానికి అంతమంది అధర్మపరులైనటువంటి వాళ్ళు ఆ కలియుగానికి ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడ ఈశ్వరుడు పక్కనే ఉన్నాడు కాబట్టి కాపాడాడండి. ఇక్కడ అర్జునుడు తీసుకున్న నిర్ణయం అదే కదండి. అర్జునుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? అధర్మపరులైనా పర్వాలేదు, మా వాళ్ళకి రాజ్యం ఇచ్చేస్తాను, మా వాళ్ళు సంతోషంగా ఉండడం తప్ప నాకు ఈ లోకంలో గొప్ప ఫలితం ఏమీ లేదన్నాడు. అందుకే మనం సత్పురుషుల యొక్క సాంగత్యం ఉందనుకోండి, ఈశ్వరుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకు దగ్గరగా ఉంటే భగవంతుడు ఏం చేస్తారు? వాళ్ళ రూపాన మనకేం చేస్తారు అంటే, నువ్వు చేసేటటువంటి పనులు ధర్మంగా ఉన్నప్పుడు, ధర్మంతో కూడిన కార్యాచరణ ఉన్నప్పుడు నువ్వు జీవితాంతం దుఃఖపడకుండా ఉండడానికి ఇవాళ నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎప్పుడూ భగవన్నామ స్మరణ, సత్పురుషుల యొక్క సాంగత్యం, ఎప్పుడూ పరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి తపన తప్ప స్వార్థంతో జీవించాలనేటటువంటి కోరిక లేనప్పుడు ఈశ్వరుడు కాపాడుతాడు. ఇక్కడ అర్జున్ని కృష్ణ పరమాత్మ కాపాడటానికి కూడా మరి ఉపాయం ఏంటండి? అంటే అతనికి ఉన్న అర్హత ఏంటండి? అతనికి అన్ని ఉపాయాలు ఎందుకు చెప్పాడు? ఎందుకు అంటే, నాకు రాజ్యం అవసరం లేదు, నన్ను చంపినా పర్వాలేదు, మేమందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, నాకు 3 లోకాల యొక్క రాజ్యాలు ఇస్తా అన్నా నాకు అవసరం లేదు, నేను 3 లోకాల యొక్క ఆధిపత్యం ఇస్తానన్నా వీళ్ళని చంపను, నేను వాళ్లే నన్ను చంపినా పర్వాలేదు, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా యొక్క రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాను. కిమ్ని మహీకృతే, ఈ రాజ్యం కోసం నేను యుద్ధం చేస్తానా? నేను ఎట్టి పరిస్థితిలో చేయను. అంటే అర్జునుడిలో అహంకారము కనపడుతుందండి, అజ్ఞానము కనపడుతుంది. అజ్ఞానంతో కూడిన అహంకారం అంటే, నేను గొప్ప పరాక్రమవంతుడిని, నేను చంపితే వీళ్ళందరూ కూడా చనిపోతారు, మరి వీళ్ళందరూ చనిపోవడానికి నేనే కారణం అంటున్నారు. భీష్మాచార్యుల వారు యుద్ధం చేసినప్పుడు వణికిపోతాడండి ధర్మరాజు. ప్రతిరోజు యుద్ధం జరుగుతూ ఉంటే రాజ్యం వీళ్ళ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది మరణిస్తారంటే, ధర్మరాజు
వణికిపోతుంటాడు. ఎంత వణుకుపాటు వస్తుందంటే, ఇక నేను యుద్ధానికి తీసుకువచ్చి ధర్మంగా నిలబడినటువంటి నా తరపున పోరాటం చేయడానికొచ్చిన వాళ్ళందరి ప్రాణాలు తీస్తున్నాను. నా యొక్క రాజ్యకాంక్ష ఇంతమంది ప్రాణాలను హరిస్తుంది అని భీష్మాచార్యుల వారు చేసేటటువంటి యుద్ధానికి చెలించిపోతాడండి. కృష్ణుడి దగ్గర అంటాడు, నేను యుద్ధం చెయ్యను, నా వాళ్ళ ఏ రోజుకి ఆ రోజు అంటాడు. ఇప్పటికైనా కొంతమందినైనా కాపాడుకుంటాను, నాకు రాజ్యకాంక్ష లేదు. చూడండి, పాండవులు ఎంతసేపటికి రాజ్యకాంక్ష లేదు, మరి అందరి ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోకుండా ఉండడానికి మేము రాజ్యమే పొందాల్సిన అవసరం లేదు. మరి భగవంతుడు ధర్మం కోసం యుద్ధం చెయ్యండి, ధర్మం కోసం చేసిన యుద్ధం మీకు విజయాన్ని ఇస్తుంది, మరి యుద్ధంలో మరణించిన వాళ్ళు వీరస్వర్గాన్ని కూడా పొందుతారు, మీరు చెలించకండి అని ఎప్పటికప్పుడు తరుణోపాయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క అహంకారం, నేను అందరినీ చంపగలను అనే అహంకారాన్ని ఇక్కడ ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు చేసిన యుద్ధంలో చాలా ప్రస్ఫుటమవుతాయి అన్నమాట. అంటే తన అహంకారాన్ని అణిచే ప్రయత్నము చేశారు కృష్ణ పరమాత్మ. తర్వాత తన అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం కూడా చేశాడు జ్ఞానోపదేశం ద్వారా. అంటే నీవే గొప్పవాడివి కాదు, నీకంటే కూడా గొప్పవాళ్ళు అవతలి పక్షంలో ఉన్నారు. వాళ్ళు అనుకుంటే, వాళ్ళు ధర్మాన్ని కాస్త పక్కకు పెడితే, మరి ద్రోణాచార్యుల వారు తర్వాత భీష్మాచార్యుల వారు అనుకుంటే పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళు చనిపోవడానికి ఎంతో సమయం పట్టదండి. వాళ్ళు ధర్మానికి నిలబడ్డారు కాబట్టే మేము ధర్మం కోసమే యుద్ధం చేస్తామని, మరి కొంత ఆ దుర్యోధనుని మెప్పించే ప్రయత్నంగా, మరి క్షత్రియుడిగా తన ధర్మము తన యొక్క గొప్పతనాన్ని తెలిసే ప్రయత్నము, మరి వీటన్నింటి ఫలితంగా కొంతమందిని కాదండి, చాలా మంది పాండవ పక్షంలో చనిపోయారు అని అంటే ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారి వల్లనే చనిపోతారనమాట. ఇంతమంది మరణించడానికి వాళ్ళ యొక్క పరాక్రమమే, వాళ్ళు ధర్మానికి నిలబడ్డారు కాబట్టి పాండవులు గెలిచారు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క రాజ్యం పట్ల వీళ్ళకేంటి కాంక్ష లేదండి, కోరిక లేదు, రాజ్యాన్ని అనుభవించాలనే కోరిక లేదు, ఎంతసేపటికి ధర్మంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి, ధర్మం పక్కన భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడికి తల వంచి మరి భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు మరి స్వయంగా వాళ్ళు యుద్ధంలో నుంచి విరమించుకోవడం వలనే మరి వాళ్ళు పాండవులు విజయం సాధిస్తారు. అంటే అజ్ఞానము అహంకారము కలగలిపి ఉన్నాయండి. నేనే చంపుతానంటున్నారు. అంటే ఈయన చంపకపోతే ఈయన మాత్రమే అందరినీ చంపుతాడా, మిగిలిన అవతల పక్షంలో ఉన్న వాళ్ళకి ఎవరికి శక్తి సామర్థ్యాలు లేవా అంటే, ఆయన ఏమనుకుంటున్నాడు, నేను గనక వీళ్ళకి రాజ్యం ఇచ్చేస్తే, అంటే అక్కడ అతని అహంకారం కూడా కాదండి, ఏంటంటే అహంకారం ఉంది కానీ మాకు గనక రాజ్యకాంక్ష ఉన్నప్పుడే కదా ఇదంతా జరిగేది. రాజ్యకాంక్షే లేదు, మాకు అవసరం లేదు అన్నప్పుడు ఇక మాకు వాళ్ళకు యుద్ధం ఎందుకు జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది అంటే ఎందుకు, నాకు రాజ్యం పొందాలనే కోరిక లేదు, మా రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకెందుకండి యుద్ధం? అందుకే కృష్ణ పరమాత్మతో ఇంకో 2 మాటలు కూడా చెప్తారు. మనం అంటాం, అయ్యో పాపం చేసిన వాళ్ళని ఎందుకు క్షమించడం అని చెప్పేసి అంటే, కొంతమంది అంటారండి, అంటే ధర్మం తెలిసినటువంటి వాళ్ళు అంటారు, వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే, అవతల వాడు తప్పు చేశాడంటే ఏమోలే వాడు పాపాన వాడే పోతాడు, పాపం చేసిన వాడిని ఆ భగవంతుడే చూసుకుంటాడు, నేనెందుకు శిక్షించాలి అని చెప్పి అనుకుంటారండి. ధర్మంగా ఉండి జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు, అంతటా భగవంతుణ్ణి చూస్తున్న వాళ్ళు ఏమంటారంటే, ఏమో వాడి పాపాన వాడే పోతాడు. అర్జునుడు కూడా అదే అంటున్నాడు, నిహత్య దార్త రాష్ట్రాన్నః కా ప్రీతిస్త్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః. నాకు నిహత్య దార్తరాష్ట్రాన్నః అంటే దార్తరాష్ట్రులైనటువంటి కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరినీ చంపడం వలన నాకు ఏమాత్రము ప్రీతి కలగటం లేదండి. వాళ్ళందరినీ చంపడం వల్ల ఏం ఏం మంచి జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరెందుకు యుద్ధం వరకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళని ఎందుకు చంపాలి మేము? వాళ్ళని చంపడం వల్ల మాకేంటండి ప్రీతి? అంటే అవతలి వాళ్ళ యొక్క ప్రాణాలను హరించగలిగేంత గొప్ప రాజ్యకాంక్ష మాకుందా? మాకు రాజ్యం మీద కోరిక లేదు, మా రాజ్యాన్ని మేము ఇచ్చేస్తాం. వాళ్ళ యొక్క ప్రాణాలను హరించడం పట్ల మాకు ప్రీతి లేదు. కానీ కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళకి, దుర్యోధనుడికి తర్వాత కర్ణుడికి మాత్రం చాలా కక్ష ఉందండి.
కర్ణుడికి ఎప్పుడెప్పుడు అర్జునుడిని చంపాలా అనేటటువంటి కక్ష, ఇక దుర్యోధనుడికి ఎప్పుడెప్పుడు పాండవులందరినీ కూడా ఓడించాలి, వాళ్ళందరినీ చంపాలి, వాళ్ళ రాజ్యాన్ని మేము అనుభవించాలని. అంటే రాజ్యకాంక్ష ఉంది, అవతలి వారి యొక్క ప్రాణాలను హరించడంలో కూడా కోరికుంది. ఇక్కడ పాండవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళెవ్వరికీ కూడా రాజ్యకాంక్ష లేదు. తర్వాత అవతలి వారి యొక్క ప్రాణాలను హరించాలనేటటువంటి కోరిక కూడా లేదు అని చెప్పడానికి ఇక్కడ అర్జునుడు మాట్లాడినటువంటి మాట. ప్రతిదీ కూడా విచారణ. అంటే మనము కూడా వేరొకరు బాధపడుతుంటే చూడాలనేటటువంటి కోరిక మనలో ఉంది. వాళ్ళకి అవతలి వాళ్ళకి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో బాధపడుతున్నారండి. వాళ్ళని చూసి మనం సంతోషపడుతున్నాము అంటే నీ లోపట భగవంతుడు చెప్పిన ధర్మం లేదు. అవతలి వాడు ఇప్పుడు మనకి ఏదైనా కష్టం రాగానే అవతలి వాళ్ళు మనల్ని చూసి నవ్వారనుకోండి, అది వాడి యొక్క మనస్తత్వం. అవతలి వాళ్ళు ఏడుస్తుంటే నవ్వే గుణం ఉంది. ఇప్పుడు అవతలి వాళ్ళ కష్టం రాగానే నువ్వు కూడా నవ్వావనుకోండి, ఇప్పుడు నీకు భగవంతుడి యొక్క ధర్మం ఏం తెలిసినట్టు? భగవంతుడు అంతటా ఉన్నారు. అవతలి వాళ్ళలో ఏడ్చేది కూడా భగవంతుడే. నీ లోపట ఉండి ఈశ్వరుడే ఏడుస్తున్నాడు. నీ లోపట ఉన్న ఈశ్వరుడే అందరిలో ఉన్నాడు. ఒకరు ఏడిస్తే నవ్వు, ఒకరు ఏడిస్తే ఏడుపా. అందరిలో కూడా ఒక్క ఈశ్వరుడే ఉన్నారు. అందరికీ ఆధారం పరమాత్మే అనే జ్ఞానం నీకున్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే వ్యత్యాసం నీకెక్కడిదండి? పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానాన్ని మనం జీర్ణం చేసుకున్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నీ లోపట ఎక్కడో అసుర గుణం ఉంది. ఈ గుణాన్ని నువ్వు వెంబటే ఏం చేయాలి? ఎరేజర్ తెచ్చుకొని చెడుపుకోవాలి. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నిరంతరం మనం స్మరణ చేస్తున్నప్పుడు మన లోపట ఉన్న దుష్ట గుణాన్ని పోగొట్టుకోవాలి. కేవలం ఇక్కడ అర్జునుడికి కృష్ణుడికి జరిగిన సంభాషణనే వింటూ ఉన్నామనుకోండి, మన లోపట మార్పు రాదు. మన లోపట మార్పు వచ్చే విధంగానే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి తప్ప కేవలం శాస్త్రంలో చెప్పబడిన విషయాలు విన్నామండి వదిలేశామండి కాదు. ఇది నీ జీవితంలో నువ్వు వేరొక వ్యక్తి ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నీ లోపట ఎక్కడో అధర్మంతో కూడిన కార్యాచరణ నీ లోపట ఉందండి. అంటే నీ మనసులో పవిత్రత లేదు. మనసులో పవిత్రత కలగాలి అంటే భగవంతుడు నీ లోపటనే కాదు, ప్రతి ఒక్క ప్రాణి యందు ఈశ్వరుడు ఉన్నారు. ఒక కుక్క బాధపడుతున్నా మరి ఆ కుక్కని చూసి బాధపడగలిగినట్టుగా నీ మనసు అంత స్వచ్ఛంగా, అంత పవిత్రంగా, అంతగా ఉన్నప్పుడే దానివల్ల నువ్వు ప్రయోజనం పొందుతావు. కానీ మరి మురికి వస్త్రము అంటే నీ మనసులో మురికి మాలిన్యము ఉంది అనటానికి వేరొకరి యొక్క బాధ నీకు ఆనందమైనప్పుడు అది నువ్వు సంస్కరించుకోగలిగినటువంటి గుణం. ఇక్కడ చూడండి, పాండవులు ఏమంటున్నారు ఇక్కడ? అర్జునుడు అంటున్నారంటే పాండవుల యొక్క మాటేనండి. ఒకరు మాట్లాడారంటే మిగిలిన వాళ్ళందరి మాట కూడా అదే అయి ఉంటుంది. అన్నొక మాట మాట్లాడితే తమ్ముడు అలా కాదన్నయ్య, మీరేంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు అనటానికి అవకాశమే లేదు. ఇక్కడ అర్జునుడు మాట్లాడుతున్నారంటే పాండవులందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారంటానికి గుర్తు. ఎందుకంటే నిరూపణ కూడా జరిగిందండి. ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు చంపుతున్నప్పుడు ధర్మరాజు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలి, మరి మా వాళ్ళందరినీ కూడా చంపడం నాకు ఇష్టం లేదు, నా రాజ్యకాంక్ష వేరొకరి ప్రాణాన్ని హరించడానికి వీల్లేదు అని అంటే ఒకరి యొక్క హృదయం అందరికీ ఉందా లేదా? పాండవుల పక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి హృదయమే ఉంది. వేరొకరు ఇబ్బంది పడితే చూడగలిగినటువంటి గుణం ఉన్న వాళ్ళు ఎవరు? మరి పాండవ పక్షంలో మరి అందరూ ఈ పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ వేరొకరు బాధపడితే చూడగలిగిన గుణం ఉన్నవాళ్ళు లేరు. అవతలి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అంటారు వీళ్ళు. వాళ్ళని చంపడం వల్ల ఏమొస్తుందండి? వాళ్ళని చంపడం వల్ల నాకేం ప్రీతి లేదు. నిజంగా నాకు నా లోపట ఆ కక్ష ఉందనుకోండి, ఆ కక్ష చేత నేను వాళ్ళు చనిపోతే నేను సంతోషపడతాను. నాకు ఏ విధమైన కక్ష లేదు. వాళ్ళ మీద నాకు బంధుప్రీతి తప్ప వేరేది ఏమీ లేదు. ఒప్పుకుంటున్నారు. మనం కూడా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మన సొంత వాళ్ళు ఇబ్బంది పెట్టారనుకోండి, ఏమోలే మా వాళ్ళే కదా అంటాం. అదే పరాయి వాళ్ళు ఇబ్బంది పెట్టారనుకోండి, వాడికి ఏం అర్హత ఉంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటాం. అంటే ఇక్కడ అర్జునుడు కూడా అదే మాట అంటున్నాడు. మా వాళ్లే కదా, ఏదో తెలుసో తెలియకో తప్పులు చేశారు. ఏమేం తప్పులు చేశారో తెలుసా? ఆయన చెప్తున్నాడండి. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః. ఆతతాయిలు అంటే ఏమంటారంటే 6 రకాలైనటువంటి పాపములు చేసిన వారిని ఆతతాయిలు అంటారు. అంటే శత్రుపక్షంలో ఉన్న వాళ్ళ గురించిన క్లారిటీ కూడా అర్జునుడికి ఉందండి. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులంటే
లక్క ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి నిప్పంటించారు కదండి. అంటే ఇంటికి నిప్పంటించేవారు, విషము పెట్టి చంపేటటువంటి వారు, తర్వాత ఆయుధముల చేత ఇబ్బంది పెట్టేవారు, ఇతరుల యొక్క ధనమును హరించేటటువంటి వాళ్ళు, ఇతరుల యొక్క సంపదలను హరించేటటువంటి వారు, ప్రాణములను తీసేటటువంటి వారు, తర్వాత ఇతరుల యొక్క భార్యలను కోరుకునేటటువంటి వారు. ఇన్ని రకాల తప్పులు చేసి ఉన్నారు మా యొక్క సోదరులందరూ కూడా. వీళ్ళేం బుద్ధిమంతులని నేను చెప్పటం లేదు. వీళ్ళందరూ మరి పాపం చేసిన వాళ్ళే. ఎవడి పాపాన వాడు పోతాడు. వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు పాపం చేసి ఉన్నారు. నిజంగా వాళ్ళ పాపానికి వాళ్ళే పాపం అనుభవిస్తారండి. వాళ్ళ యొక్క పాపం నాకెందుకు? పాపిష్టి వాళ్ళని చంపితే పాపం వస్తుంది గాని పుణ్యం వస్తుందా? అంటే అంటే నువ్వు ధర్మంగా ఉన్నవాడిని చంపుతావనా? అర్జునుడు ఏంటండి ఇక్కడ? పాపము చేసిన వాడిని నేనేం చెయ్యనండి అంటున్నాడు. అంటే పాపము చేసిన వాడిని చంపే అవకాశం నీకొచ్చిందయ్యా, నువ్వు చంపయ్యా, సమాజంలో ధర్మం నిలబడాలయ్యా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అర్జునుడు అంటున్నారు, వాడి పాపాన వాడే పోతాడు. మన పెద్దవాళ్ళు అంటారు కదా, అయ్యో వాడు తప్పు చేశాడు, వాడు మంచివాడు కాదు, వాడికి ఏదో ఒక శిక్ష వేయించాలి అన్నారనుకోండి, ఏమంటారు? ఏమోలే, వాడి పాపాన వాడే పోతాడు, భగవంతుడే అంతా చూసుకుంటాడు, మనకెందుకు, మనమైతే సైలెంట్ గా ఉందాం. ఇప్పుడు మన బంధువు ఎవరైనా పాపం చేశాడండి, ఏదో దొంగతనం చేశాడు, దొంగతనం చేస్తే పోలీసులకు పట్టించాలి అని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, ఏవోలే పాపం చేశాడు, వాడి పాపం వాడినే హరిస్తుందిలే, పాపం చేసిన వాడికి దేవుడు శిక్ష వేస్తాడు. మరి అలా మనం చూస్తూ ఎందుకు ఉండాలి? వాడు తప్పు చేశాడని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పొచ్చు కదా. అయ్యో, చూస్తూ చూస్తూ సొంత వాడిని ఎలా పట్టిస్తాం? మరి వాడు ఏడుస్తుంటే, ఆ జైల్లో వాడు ఏడుస్తుంటే మళ్ళీ మనమే ఏడవాలి. వాడు చేసిన పాపానికి దేవుడు ఎప్పుడో శిక్ష వేస్తాడు, వాడి శిక్షకు వాడు అనుభవిస్తాడు. మనమైతే వదిలేద్దామంటాం. భగవంతుడు అంటాడు, అలా ఉంటే నేను ఒప్పుకోనంటాడు. అంతే కదండి. ఎందుకు ఒప్పుకుంటాను? మీరు భూమి మీద జీవించారు అంటే ధర్మంగా జీవించాలే తప్ప అధర్మంగా జీవించడానికి వీల్లేదు. అంటే అధర్మ పరులను ప్రోత్సహించడానికి కూడా నేను అంగీకరించనంటాడు కృష్ణ పరమాత్మ. అధర్మంగా ఉన్న వారికి మీరు శిక్ష వేయకపోయినా శిక్ష వేయించడానికి సిద్ధంగా ఉండాలి. మనందరికి అదే చెప్తాడు. ఎవరైనా పాపము చేస్తుంటే పాపము చేసేవాడిని మీరు ప్రోత్సహించకండి, మొదటిది. ఆ పాపము చేస్తున్న వాడికి శిక్ష వేయించడం పట్ల మీరు కూడా ధైర్యంగా ఉండాలి. అందుకే గీతాచార్యుల వారు చెప్పినటువంటి జ్ఞానం ఏంటంటే, ధర్మాన్ని నిలబెట్టడానికే మీరు భూమి మీదకి వచ్చారు తప్ప ధర్మాన్ని చూస్తూ అలా మీరు కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుడిలాగా ఉండడానికి కూడా నేను అంగీకరించనంటారు. అంతే. ఎందుకు అంగీకరించడం? మీరందరూ భూమి మీదకి వచ్చిందేంటి? ధర్మాన్ని నిలబెట్టడం కోసమే మీరు ప్రయత్నం చెయ్యాలి. కానీ అధర్మాన్ని కంటికి కనపడుతున్నా చూస్తూ మీరు ప్రశాంతంగా ఉండడానికి నేను ఒప్పుకోను. మీరు అశాంతితోనైనా ఉంటానంటే నేను ఒప్పుకోను. అధర్మంగా ఉన్న వారిని ఎదిరించి పోరాడగలిగేటటువంటి ధీరులైన వారే నన్ను పొందుతారు తప్ప మిగిలిన వాళ్ళెవరు కూడా నన్ను పొందరు. ఈ మాటదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. చెప్పేటటువంటి జ్ఞానానికి అర్జునుడు మాట్లాడేటటువంటి మాటలు. అంటే ఆయన ఇంతటి జ్ఞానం ఎందుకు బోధించాల్సి వచ్చింది అంటే, అర్జునుడి యొక్క విషాదం ఏంటి? పాపము చేసిన వాడు వాళ్లే పాపం అనుభవిస్తారు, పాపం చేసినోడిని నేను చంపను, పాపం చేసినోడిని చంపితే పాపం వస్తుంది, అయినా వాళ్ళని చంపాలనే కోరిక ఏం లేదు మాకు అంటాడు. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. మళ్ళీ అంటున్నాడండి. అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తస్మాన్నార్హ, మాకేం అర్హత ఉందండి? మా స్వబాంధం అంటే మా బంధువులైనటువంటి ఆ దుర్యోధనుడు అతని యొక్క పరివారంతా కూడా చంపడానికి మాకేం అర్హత ఉందండి? మేమంతటి అర్హత కలిగి ఉన్నామా? వాళ్ళని చంపాల్సిన అర్హత మాకేముంది అసలు? స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. స్వజనులైనటువంటి వాళ్లను చంపడం వలన మేము సుఖంగా ఉంటామని మాకు అనిపించటం లేదు. మా బంధువులను చంపి మేము సుఖపడతామనే కోరిక మాకు లేదు. ఇక్కడ దుర్యోధనుడికేమో ఎప్పుడెప్పుడు వాళ్ళ బాబాయ్ కొడుకుల్ని చంపాలా అనేటటువంటి కోరిక వాళ్ళకుంది.
అర్జునుడికి మాత్రం సొంత వాళ్ళైనటువంటి బంధువులందరినీ చంపడానికి మాకు అర్హత లేదు. వీళ్ళని చంపడం వల్ల మాకు సుఖం కూడా కలగదు. మేము వాళ్ళు చనిపోయారనేటటువంటి దుఃఖంతోనే జీవించాలి. వద్దండి, మా చేత ఇంత పెద్ద పాపము చేయించకండి. ఇదొక పెద్ద పాపము అని కూడా తర్వాత శ్లోకాలలో మాట్లాడబోతారండి. మేము ఈ పాపంలో నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాతో ఏంటండి ఇంత పెద్ద పాపము చేయిస్తారా అని అర్జునుడు అజ్ఞానము చేత బాధలో తన బంధువులైన వాళ్ళందరూ చనిపోతే మరి తన పరిస్థితి ఏంటి, మేము సుఖపడలేము, మేము మా బంధువులను పోగొట్టుకుని మేము అనుభవించే సుఖాలు మాకు అవసరం లేదని తాను ఇంకా మాట్లాడతాడండి. ఇంకా అయిపోలేదు, తాను చాలా రకాల విషయాలు మాట్లాడతాడు. మరి అవన్నీ కూడా మనకి కూడా ఉన్నాయి. అంటే ఎన్నెన్ని విషయాలు మనం జయించాలో మనం అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. గీతాచార్యులు వారు చెప్పేటటువంటి గీతోపదేశం వినాలంటే ముందు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అర్జునుడి యొక్క ప్రవర్తనకు దగ్గరగా ఉన్నామా, లేకపోతే ధృతరాష్ట్రుడి యొక్క సంతానానికి సంబంధించిన లక్షణాలతో దగ్గరగా ఉన్నామా, ఏ లక్షణాలతో మనం దగ్గరగా ఉన్నామో ఎవరికి వాళ్ళు విచారణ చేసుకొని అర్జునుడికి ఉన్నటువంటి అజ్ఞానము చేత మాట్లాడుతూ ఉండేటటువంటి గుణాలతో మనం ఉన్నామనుకోండి, కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానం మనకి అందుతుంది. మనం పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి సాధన కూడా చేయగలుగుతాం. అందుకే ముందు ఆ అర్జునుడికి కలిగినటువంటి విషాదంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనని మన ఆలోచనతో సరిపెట్టుకుందాం. మన ఆలోచనలో ఎటువంటి ధర్మ అధర్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. ఈ పరిశోధన నిన్ను సత్య స్వరూపమైనటువంటి ఆత్మగా నిలబెట్టడానికి కావలసినటువంటి బీజాలన్నీ ఈ మొదటి అధ్యాయంలోనే పడతాయండి. అందుకే జాగ్రత్తగా అర్జునుడి యొక్క విషాదము అధ్యయనం చేయాలి. నేను భగవద్గీత చదివిన మొదట్లోనండి మొదట 2వ అధ్యాయం చదివి 18 అధ్యాయాలు పూర్తి చేసే ప్రయత్నం చేశాను. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఉన్న శ్లోకాలు నాకు అర్థం కాలేదు. అలా అర్థం కానటువంటి సమయంలోనే మా గురువు గారు మొదటి అధ్యాయంతోనే గీతను అధ్యయనం చేయవలసి ఉంటుంది, కానీ ఆ 2వ అధ్యాయంతో మనం భగవద్గీతను అధ్యయనం చేయకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఆ శ్లోకాలు కూడా నాకు సరిగా అర్థం కాలేదండి. అటువంటి సందర్భంలోనే మా గురువు గారు మొదటి అధ్యాయం నుంచే మనం శ్లోకాల యొక్క పారాయణము, తర్వాత జ్ఞానాన్ని పొందడం అంతా కూడా మొదటి శ్లోకాలలో నుంచే చదవాలి అని మొదట నేను 2, 3 చదివిన తర్వాతనే వెనక్కి వచ్చానండి. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఉన్న ఆ శ్లోకాల యొక్క చదవడంలో కాస్త ఇబ్బంది అనిపించింది. అందుకే మొదటి అధ్యాయం జోలికి నేను చాలా రోజులు వెళ్ళలేదండి. ఒక 2 అధ్యాయాలు చదివిన తదనంతరమే మళ్ళీ మా గురువు గారి యొక్క బోధ తదనంతరమే నేను మళ్ళీ మొదటి అధ్యాయంలోకి వచ్చి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చివరి వరకు చదివాను. అంటే అర్జునుడి యొక్క విషాదం మనకు పూర్తిగా అర్థమైనప్పుడు మాత్రమే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి కృష్ణ పరమాత్మ, మనకున్న సమస్య ఏందో మనకు తెలిసినప్పుడు మరి పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతాం కదండి. సమస్య ఏంటో నీకు అర్థం కావాలి. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి వస్తుందండి అంటే ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఆ బెడ్ మీద పడుకోబెట్టి కడుపు నొప్పి ఎక్కడో పరిశీలన చేసిన తర్వాతనే మందిస్తాడు, గానీ నా కడుపు నొప్పి అండి అనగానే మందివ్వడండి. అందుకే డాక్టర్ గారు పరిశీలన చేస్తారు. అంటే మన సమస్య కూడా మనకు అర్థం కావాలి. మనకి ఇటువంటి సమస్యలు ఉన్నాయా, ఇటువంటి సమస్యలతో మనం సతమతం అవుతున్నామా, ఈ సమస్యలతో సతమతం అవుతుంటే భగవంతుడు ఎటువంటి పరిష్కారం చెప్తారు, మనల్ని ఎలా దిద్దుకోమంటున్నారు, ఏ విధంగా మన యొక్క సమస్యను పరిష్కరించుకోగలమని మనం పరిశీలనలో సక్సెస్ అయితే మనం భగవంతుడు చెప్పిన ఉపాయాలతో మన సమస్యను పరిష్కరించుకొని పరమశాంతిని పొందడానికి కావలసిన స్థితి పొందుతామన్నమాట. కాబట్టి మరి ఇక్కడ మిగిలినటువంటి విషాదము ఎలా ఉందో రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం.
అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి 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 స్వస్తి.